నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 156వ ఎపిసోడ్ ఇది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సురేష్ కొచాట్ల గారు, ఈ వారం చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. నేను యాక్చువల్లీ నిజంగా వీడియో కూడా చేయలేదు. ధన్కర్ రిసిగ్నేషన్కి సంబంధించి మాట్లాడాలనుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే జగదీప్ ధన్కర్ గారు ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కానివ్వండి, చాలా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో ఆయన దిట్ట. సో అట్లాంటి వ్యక్తి సడన్ గా రాజీనామా చేయడం అనేది ఒక కీలకమైన అంశం ఉంది. అండ్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అండ్ మిగతా క్యాస్ట్ సర్వే గురించి వాటి గురించి మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. అంతకంటే ముందు ఫస్ట్ ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవెన్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నేషనలిస్ట్ హబ్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేషనలిస్ట్ హబ్ ట్విట్టర్ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్వీట్స్తో అనేక వార్తాంశాలని మేము మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేషనల్ రౌండప్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆయుర్వే సంస్థకు సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్ని మీరు విజిట్ చేయనట్లయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఆయుర్వేలో అనేక రుగ్మతలకి, అనేక వ్యాధులకి ఒక చికిత్సా పద్ధతుల్ని ఆయుర్వేద విధానాల ద్వారా అందిస్తూ ఉన్నారు ఆయుర్వేద సంస్థ. సో అది గచ్చిబౌలిలోని ఆ వెల్నెస్ సెంటర్కి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయండి. ఈ నంబర్స్ కానీ అవన్నీ డీటెయిల్స్ కానీ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అండ్ అట్ సేమ్ టైం వీడియోలో కూడా మీరు చూడవచ్చు. ఇక ఈ వారం మనం నేషనల్ రౌండప్లోకి వెళదాం. ఫస్ట్ సురేష్ కొచాట్ల గారు, జగదీప్ ధన్కర్ గారి రాజీనామా. ఒక ఉపరాష్ట్రపతిగా నిజానికి సుప్రీంకోర్టుని టేక్ ఆన్ చేసినటువంటి, చాలా గట్టిగా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా, వాళ్ళ కొలీజియం సిస్టమ్కి వ్యతిరేకంగా వాటి గురించి అనేక వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా రాజీనామా చేశారు. హెల్త్ రీజన్స్ అని చెప్తున్నారు. కానీ అంతకు మించిన అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కూడా చాలా సీరియస్గానే ఉంది. ఈవెన్ మోదీకి వ్యతిరేకంగా లేదా క్లియర్ స్టాండ్ ఏదో తీసుకున్నారనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ని కలవడము, ఇంకోటి. ప్లీజ్ ఒకసారి దీని వెనకాల ఇంకేమన్నా వేరే రీజన్స్ ఉన్నాయా, హెల్త్ రీజన్స్ కాకుండా జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక? ఉంది సాయి గారు. ఎందుకంటే ఒక మనిషి కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, చాలా క్లియర్ అది. ఎందుకంటే డిసిప్లిన్ ఉండాల్సిందే, లేకుంటే మనం ఏం కావాలంటే అది మాట్లాడుకుంటాం. మీరు ప్రెసిడెంట్, భారతదేశంలో ఉన్న ప్రెసిడెంట్ చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్, రామ్నాథ్ కోవింద్, ముర్ము, దానికి అబ్దుల్ కలాం, వీళ్ళందరికీ ఒక డిసిప్లిన్ ఉండే. వాళ్ళు పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా మెజర్డ్గా మాట్లాడతారు, బికాస్ దే ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కరెక్ట్. కానీ ఈ కేసులో ఏమైందంటే ఈ జగదీప్ ధన్కర్ గారు ఈ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ పక్కన పెట్టేసి పొలిటికల్ దాని జాకింగ్కి వెళ్ళిపోయారు. సరే, మీరు మమతా బెనర్జీతో మీకు కొట్లాడు ఉన్నప్పుడు మీరు ఏమైనా కానీ చేసుకోండి, వీ హ్యావ్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. గవర్నర్తో నడుస్తుంటారు. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆర్లేకర్ గారు కేరళ గవర్నర్ ఉన్నప్పుడు, మన చెన్నైలో రమేష్ దట్ జెంటిల్మెన్ గవర్నర్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ కొట్లాడు ఉందన్నమాట. కర్ణాటకలో కూడా ఉండే దీనికన్నా ముందు కొట్లాడు. చాలా మటుకు దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్. గవర్నర్ లెవెల్లో ఇట్ ఈస్ ఓకే. కానీ మీరు ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి వచ్చేటప్పుడు మీకు 2 రోల్స్ ఉంటాయి సాయి గారు. ఒకటి, మీరు సెరిమోనియల్ రోల్స్, రిబ్బన్ కటింగ్లు, ఇనాగరేషన్లు, కాన్వకేషన్ అటెండ్ చేయడము, ఎక్స్టర్నల్ విజిట్స్కి వెళ్ళడము చాలా ఉంటుంది. ఎస్పెషలీ సెషన్స్ లేనప్పుడు వాళ్ళు ఫ్రీగా కూర్చుంటారు, ఏమైనా చేస్తుంటారు. ఆ టైంలో మీకు ఆ ఒక రోల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు అ ఫంక్షన్. అక్కడ వెళ్ళి మీరు జడ్జెస్ని తిట్టడము, కొలీజియన్ సిస్టమ్ తిట్టడము, అండ్ యు ఆర్ టేకన్ అన్ ఓత్ దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్డ్. కరెక్ట్. అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు అదే కాన్స్టిట్యూషన్ మీరు మళ్ళీ వైలేట్ చేస్తున్నారు. ఇది చాలామంది చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ తిడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, నేను చెప్పలేదు, మన సుప్రీంకోర్టే చెప్పారు. అది అందరికి తెలుసు, రిమైండ్ చేశారు సుప్రీంకోర్టు. యు ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, యూ కెన్ డూ వాట్ యూ వాంట్, మేము మిమ్మల్ని ఆపం. బికాస్ వీఆర్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 3 ఆర్మ్స్ ఉంటుంది. ధన్కర్ గారి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆయన ఎగ్జిక్యూటివ్ రోల్ నుంచి లెజిస్లేచర్కి వచ్చి లెజిస్లేచర్ నుంచి జ్యుడిషియరీ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఒక రోల్ నేను సెరిమోనియల్ రోల్ డిస్క్రైబ్ చేశాను సాయి గారు. నెక్స్ట్ రోల్ ఈజ్ రాజ్యసభ చైర్మన్. అప్పుడు అది పొలిటికల్ అయిపోతుంది.
ఏ రోజు మీరు స్పీకరో లేకుంటే చైర్మన్ అవుతారో యు ఆర్ నో లాంగర్ దట్ పార్టీస్ ఎంపీ. ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నాట్ అన్ ఎంపీ, ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్. లోక్సభలో ఓం బిర్లా గారు ఈజ్ అన్ ఎంపీ. కానీ ఆ చైర్ మీద కూర్చున్న తర్వాత హీ డజంట్ ఈవెన్ గో టు ద పార్టీ మీటింగ్స్. మీరు చూసుంటారు స్పీకర్లు వెళ్ళరు సార్, దేనికి కూడా వెళ్ళరు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ పోటీ చేయడానికి ఫ్రమ్ కోటా ఆర్ వేరెవర్ ఈ కాంటెస్ట్ వెళ్ళి పోటీ చేస్తారు, గెలుస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ సంబడీ ఈజ్ అపాయింటెడ్ స్పీకర్, దే విల్ బికమ్ న్యూట్రల్. కానీ ధన్కర్ గారి కేసులో లక్ష్మణ్ రేఖ ఫ్రీక్వెంట్లీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. సో న్యాచురల్ ఎక్కడో ఐదర్ ద చీఫ్ జస్టిస్ ఆర్ ఎవరైనా వెళ్ళి చెప్పుంటారు మోదీ గారికి, అమిత్ షా గారికి, లుక్ దిస్ ఇస్ నాట్ డన్. ఏదో ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, ఓకే. రెగ్యులర్గా జ్యుడిషియరీ కరెక్ట్, ఆయన చెప్పిన పాయింట్స్ అంతా కరెక్టే, మనం కూడా చెప్తూ ఉంటాం. అది జ్యుడిషియరీ లెజిస్లేచర్కి వచ్చేసారు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే నడిపించవచ్చు కదా, ఎందుకు గవర్నమెంట్ ఎందుకు, మోదీ గారు ఎందుకు అని చెప్పేసి. కరెక్ట్, అది మీరు నేను చెప్తే ప్రాబ్లం లేదు, వీఆర్ నో బడీ. బట్ ఇన్ హిస్ కేస్ హీఈస్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఉన్నప్పుడు యూ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. రాజ్యసభలో కూడా ఆయన బిహేవియర్ చూస్తే పొలిటికల్గా ఉండే, ఇప్పుడు దాకా కాంగ్రెస్ వాళ్ళు మిగతా అన్ని ఆపోజిషన్ పార్టీస్ అగెయిన్స్ట్ ధన్కర్ గారు మాట్లాడుతున్న ఆయన చేస్తున్న బిహేవియర్ గురించి కంప్లైంట్ చేశారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు, మీకు గుర్తుంటుంది సాయి గారు. ఇప్పుడు వాళ్ళు ఐరానికలీ దే ఆర్ సపోర్టింగ్ దట్. అవును, అసలు విచిత్రంగా ఉంది. సో అది అండ్ యునో మీరు మనం కూడా డిస్కస్ చేసాం పార్లమెంట్లోనే ఆయనని మాక్ చేస్తూ, నిజానికి చెప్పాలంటే ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయనని హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే పార్లమెంట్లో రాహుల్ గాంధీ నవ్వుతున్న విజువల్స్. ఇప్పుడు సడన్గా ఆయన మీద సింపతి వచ్చేస్తుంది, ఎందుకంటే మోదీగా వ్యతిరేకంగా. ఆయన ఇంకొక సత్యపాల్ మాలిక్ లాగా తయారవుతాడో చెప్పలేము. ఎందుకంటే రేపు నేను ఒక పుస్తకం రాస్తాను లేకుంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేస్తానంటే దెన్ ఇట్ బికమ్స్ అ పొలిటికల్ హాట్ పొటాటో. ఎందుకంటే ఏదైనా ఆయన చెప్పొచ్చు. ఇప్పుడు వన్స్ ఈజ్ నాట్ ద వైస్ ప్రెసిడెంట్, హీఈస్ అ నార్మల్ సివిలియన్. ఏ అబద్ధాలు చెప్పినా కానీ, ఏ ఆరోపణ చేసినా కానీ ఇట్ విల్ బి టేకన్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ ఆర్ ఇట్ విల్ బి టేకన్ అస్ ద ట్రూత్. ఇదే నిజం అనుకుంటారు అందరు. సత్యపాల్ మాలిక్ కేసులో కూడా చూసాం అది. మీరు ఎప్పుడైనా ఈ అందరి మన ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ మర్చిపోతాం సాయి గారు. క్రూషియల్ వర్డ్స్ ఉన్నాయి దాంట్లో, దట్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్ టు ఎనీ పర్సన్ నోన్ ఆర్ అన్నోన్. నాకు తెలిసిన వాళ్ళు తెలియకున్న వాళ్ళు కూడా నేను చేసేది ఏం వాళ్ళకి చెప్పను డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మై వర్క్. అది అవుట్ సైడ్ ద థింగ్ ఆల్సో ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టే చెప్పొచ్చు. కానీ యాజ్ అన్ ఎథికల్ థింగ్ మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు చేసిన పని మీరు బయట వెళ్ళి చెప్పకూడదు. దట్ ఈస్ వెరీ కామన్ థింగ్. మన ఆఫీస్లో కూడా అదే డిసిప్లిన్ ఉంటుంది. మనం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం, థర్డ్ పర్సన్కి వెళ్ళి చెప్పకూడదు సమ్ థింగ్స్ విచ్ ఆఫ్ ద రికార్డ్ ఉంటుంది. అదొకటి ఉన్నప్పుడు సాయి గారు ఇంకా పెద్ద ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే, ఇది అలిగేషన్స్ చేయడము జ్యుడిషియరీ మీద. ఆ రోజు జరిగిన దాంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ కోసం ఆపోజిషన్ లీడర్స్ సైన్ చేశారు. రాజ్యసభలో ఆపోజిషన్ ఎంపీ సైన్ చేసి ఒక ఇంపీచ్మెంట్ మోషన్ జస్టిస్ వర్మకి అగేన్స్ట్ తీసుకొచ్చారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అది లేదు. అందరూ చాలామంది వచ్చి చెప్పారు నా దగ్గర, అని బాయ్కాట్ చేశారు కదా నడ్డా గారు, కిరణ్ రిజిజు. అది ఈవినింగ్ ఒక మీటింగ్ ఉండే, అది బాయ్కాట్ చేశారు. పొద్దున మీటింగ్లో, దానికన్నా ముందు రోజున మీటింగ్లో దే హ్యాడ్ అ బిజినెస్ లిస్ట్ ఉంటుంది. యూజువలీ మనం ఏమి అజెండా పెట్టుకుంటారు, మనం ఇదన్నీ డిస్కస్ చేయబోతున్నాం. అక్కడ ఆ రోజు ఉంటుందా లేదా రాజ్యసభ అని చెప్పలేం, గొడవలు ఇచ్చి అడ్జర్న్ చేసి పడేస్తారు ఒక్కసారి. కానీ అక్కడ లిస్ట్ తయారు చేసుకుంటారు. ఆ లిస్ట్లో ఇంపీచ్మెంట్ మోషన్ లేదు. దానికి కారణం ఏంటంటే సాయి గారు, లోక్సభలో ఇంపీచ్మెంట్ మోషన్ ప్రాసెస్ మొదలైంది. అక్కడ ఆపోజిషన్, రూలింగ్ పార్టీ ఎంపీస్ ఇద్దరు సైన్ చేసి ఒక కోరం ఉంటుంది, మినిమం నెంబర్ ఉండాలి. ఐ థింక్ 150 టోటలీ నంబర్ కంబైన్డ్. అంటే 100 లోక్సభకి, 50 అక్కడ రాజ్యసభకి. వాళ్ళకి మినిమం కోరం వచ్చేసింది. సో దే స్టార్టెడ్ ద ప్రాసెస్. అక్కడ స్పీకర్ ఓం బిర్లా గారు చెప్పారు, ఎస్ ఐ గాట్ ద ఇంపీచ్మెంట్ మోషన్, వీల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఎక్కడ మొదలవుతుందో ఈజ్ ఇట్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఒక 3 మెంబర్ కమిటీని అపాయింట్ చేస్తారు, హూ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫర్ ఇంపీచ్మెంట్. ఓకే, జడ్జెస్ని మనం సాక్ చేయలేము. వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఇంకో మాట, కానీ వాళ్ళు సాక్ చేయలేము. సో ఇంపీచ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంపీచ్ చేసినప్పుడు ఈ కమిటీ, ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ డిస్కషన్, దాని ఒక చిన్న 3 మెంబర్ కమిటీ, ఆ కమిటీ మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత చిన్న డిస్కషన్ జరుగుతుంది, దాని తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఇదే టైంలో రాజ్యసభలో నేను చెప్పినట్లు ఆపోజిషన్ వాళ్ళు ఒకరే సైన్ చేసిన ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకొచ్చారు. టెక్నికలీ వాట్ హీ షుడ్ హ్యావ్ డన్, రూలింగ్ పార్టీ వాళ్ళు లేరు కదా, వాళ్ళ సిగ్నేచర్స్ ఎందుకు లేదని ఎవరైనా అడుగుతారు. ఇట్స్ వెరీ కామన్ థింగ్. సాయి గారి దగ్గర తీసుకొచ్చి చూపించిన కానీ అంటే ఇక్కడ మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సైన్ చేయలేదు, ఒక ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉంటుంది.
అది అడగకుండా హీ ఓపెన్లీ స్టార్టెడ్ అడ్మిటింగ్ ఇట్, సెయింగ్ దట్ ఎస్ విల్ టేక్ ఇట్ అప్. అప్పుడు హీ మేడ్ అ పాయింట్ ఆల్సో దేర్. ఇఫ్ యూ గో బ్యాక్ ఆ రోజు జరిగిన ప్రొసీడింగ్స్ చూస్తే సాయి గారు, ఆన్ రికార్డ్ ప్రొసీడింగ్స్లో ఈ సార్ లోక్సభలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మనం కూడా స్టార్ట్ చేద్దాం. యూ కెనాట్ డూ ఇట్. ఆల్ యూ టు డూ వాస్ ఆ బ్రేక్ టైంలో ఎక్కడైనా లోక్సభ స్పీకర్కి ఒకసారి ఫోన్ చేసి మా ద్వారా ఇంపీచ్మెంట్ మోషన్ వస్తుంది, మీరైతే స్టార్ట్ చేసేసారు, ఏం చేయాలి చెప్పండి అని. ఐ థింక్ బేసిక్లీ ఈగో ప్రాబ్లం వచ్చేసి, ఆయన ఎవరు నేనెవరు, వీఆర్ ద హౌస్ ఆఫ్ ఎల్డర్స్, వాళ్ళు హౌస్ ఆఫ్ యంగ్స్టర్స్. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి ఎక్కువ, అక్కడికన్నా ఎక్కువ. సాగరికా ఘోష్, సాకేత్ గోఖలే, నాన్ ఎలెక్టబుల్ మెంబర్స్ అందరిని ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తారు పొలిటికల్ పార్టీస్. మూడోది అరవింద్ కేజ్రీవాల్, నేను ఇవాళ నా ఫేస్బుక్లో కూడా పెట్టాను, మెట్ వైస్ ప్రెసిడెంట్ 4 days బిఫోర్. నో అక్కడ ఏ ప్రూఫ్ లేదు, ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్ ఉంది, మీట్ అయ్యారని, ఏం డిస్కస్ అయ్యని చెప్పి చాలా మటుకు మన రీసెర్చ్ టీం కూడా నాకేం చెప్పారంటే, నేషనల్ స్టాఫ్ రీసెర్చ్ టీము, దట్ అక్కడ అడిగారంట అరవింద్ కేజ్రీవాల్ మీరెందుకు పార్లమెంట్లో లేదో అని అడిగారంట ధన్కర్ గారు. మీరు పార్లమెంట్లో ఉండాల్సిన మనిషి అని చెప్పారంట. మేబీ ఇట్స్ అన్ ఆఫ్ హ్యాండ్ కామెంట్, కరెక్ట్, లీగలీ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్ అని చెప్పేశారు. నాలుగోది సాయి గారు, ఈ మోషన్ అంతా ఇంపీచ్మెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు రాజీనామా చేయడానికి ఎందుకు ఇంత ఇమ్మీడియట్గా ఎందుకు రాజీనామా చేశారు? ఆ రోజు పొద్దున్న ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేశారు కదా, దానికి మీకు వచ్చింది సడన్గా ఏంటి? ఐదోది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ ఈ మేడ్, ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్కి వెళ్ళిపోయారు వితౌట్ టేకింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ ప్రెసిడెంట్ ముర్ము. ఈయన ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఏమైనా కలవాలంటే మీరు ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనకి, వాళ్ళ ఏడీసీకి ఫోన్ చేయాలి, లేకుంటే వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, మన సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, మన బండి నెంబర్ ఇచ్చిన తర్వాత, దెన్ దే విల్ అలవ్ యూ ఇన్ సైడ్. సడన్గా రాష్ట్రపతి భవన్లో రాత్రి 8 గంటలకు ఇక్కడ చేరుకున్నారంట. ఏడీసీ అంటే ప్రెసిడెంట్స్ ఏడీసీ ఉంటారు, 8D క్యాంప్ అంటారు, యూజువల్లీ అన్ ఆర్మీ ఆఫీసర్. ఆయన పరిగెత్తుకుంటా మిలిటరీ సెక్రటరీ దగ్గర వెళ్ళారు, ప్రెసిడెంట్ మిలిటరీ సెక్రటరీ. సార్ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసారంట. ఈ బికేమ్ టెన్స్డ్ అప్, ఏంటి ఈయన వచ్చేసారేంటి అని చెప్పేసి. ఆయన ప్రెసిడెంట్ కలవాలంటున్నారు. సి దట్ టైం ప్రెసిడెంట్ డిన్నర్ తీసుకుంటున్నారో లేకుంటే షీఈస్ రిటైర్డ్ ఫర్ ద డే చెప్పలేము, కనుక ప్రాసెస్ ఉంది సాయి గారు. వై డస్ హీ హ్యావ్ టు రష్ లైక్ దిస్ టు రాష్ట్రపతి భవన్ అండ్ సెయింగ్ నేను ప్రెసిడెంట్ ఇప్పుడే కలవాలి నేను అని చెప్పేసి. ఆయనకు ప్రోటోకాల్ తెలుసు. సి ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఫింగర్స్ అట్ ధన్కర్ గారు. ఐ మీన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అ వెరీ సీనియర్ మ్యాన్. 3 పొలిటికల్ పార్టీస్ మార్చుకొని ఇక్కడికి వచ్చారు, కానీ మోదీ గారు తీసుకున్నారు. చాలామంది నిన్న 2-3 తెలుగు ఛానల్స్ అడిగారు, సెలక్షన్ ప్రాసెస్ తప్పైందా? ఇప్పుడు మన ఐటీ కంపెనీ సెలక్షన్ కానీ మనం మీడియాలో సెలెక్ట్ చేస్తున్నప్పుడు, నేను అక్కడికే వస్తున్నాను యాక్చువల్లీ. సో ఇన్సైడర్ అవుట్ సైడర్ మళ్ళీ గొడవలు. సో సెలక్షన్ ప్రాసెస్ చేసినప్పుడు సాయి గారు కూడా చాలా మంది సెలెక్ట్ చేస్తుంటారు. సెలెక్ట్ చేసే టైంలో మీకు అయితే చాలా మంచి క్యాండిడేట్ అనిపించుంటారు, కానీ పని చేసిన తర్వాత ఒక 1-2 నెలల తర్వాత ఏంట్రా ఈ అమ్మాయి ఇట్లా తయారేంటి, మనం చూసుకుంది ఇది కాదు కదా అని చెప్పేసి స్లోలీ యూ విల్ ఈజ్ ద పర్సన్ అవుట్. ఓకే అమ్మ నువ్వు మా దాంట్లో ఫిట్ కావట్లేదు, లేకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు. నో దిస్ ప్రాసెస్ ఇస్ మోదీ గారు చేసిన తప్పదేనా అని. ఎందుకంటే దీనికన్నా ముందు మీరు చూసుంటే సాయి గారు, వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా మన ఒక లిస్ట్ తీసుకుంటే కూడా మనకు ఒక పెద్ద లిస్ట్ ఉంది. వీ విల్ స్టార్ట్ విత్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. అప్పుడు ఒక నార్మ్ ఉండే, వైస్ ప్రెసిడెంట్ని ఆటోమేటిక్గా ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తారు ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయినప్పుడు. కానీ అది ఎక్కడో బ్రేక్ అయింది. సో సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, దాని తర్వాత రాధాకృష్ణన్ గారు వచ్చారు, జాకీర్ హుసేన్ వచ్చారు, మోస్ట్ ఇంపార్టెంట్ వివి గిరి టైంలో మనకు చాలామంది తెలుసు. వివి గిరి కాంటెస్ట్ చాలా కాంట్రవర్షియల్ ఉండే, కాంగ్రెస్ ఒఫీషియల్ నామినీ కాకుండా కానీ గెలిచారు, అది పెద్ద స్టోరీ అయింది. అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, దాని నడిమిట్లో గోపాల్ స్వరూప్ పాఠక్ వచ్చారు, బీడి జట్టి హీ వాజ్ ఆల్సో అవర్ వైస్ ప్రెసిడెంట్, మొహమ్మద్ హిదాయతుల్లా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్గా ఉన్న మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్గా ఉన్న హీ బికేమ్ ద వైస్ ప్రెసిడెంట్, ఆర్ వెంకట్రామన్ లేటర్ హీ బికేమ్ ప్రెసిడెంట్, శంకర్ దయాల్ శర్మ లేటర్ బికేమ్ వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ ఎక్సెప్ట్ ఫర్ హిదాయతుల్లా అండ్ సమ్ పీపుల్, వీళ్ళందరూ కెరియర్ పొలిటీషియన్స్ అయ్యారు, వీరు పాలిటిక్స్ నుంచి దిగొచ్చారు. కేఆర్ నారాయణ్ వాజ్ అన్ ఎక్సెప్షన్, అగైన్ సుప్రీంకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన. సో దట్ అగైన్ వాజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ హీ వాజ్ అ ఎక్స్టర్నల్ అఫేర్స్ మెన్, ఐఎఫ్ఎస్ నుంచి వచ్చారు, ఐఎఫ్ఎస్ నుంచి ఈ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్. కానీ కేఆర్ నారాయణ్ గారు కూడా చాలా కాంట్రవర్షియల్ టర్మ్ ఉండే, మన అందరికి తెలుసు సాయి గారు. ఈ బికేమ్ ఆయన సన్ ఇన్ లా గురించి వచ్చిన గొడవలతో ఆయనకు ప్రాబ్లం ఉండే. కృష్ణకాంత్ గారు మన గవర్నర్గా ఉన్నారు ఇక్కడ,
he became the vice president. Bhairon Singh Shekhawat, again career BJP politician. Mohammad Hamid Ansari, again foreign service నుంచి సోనియా గాంధీ got him into vice president level. ఆయన చాలా కాంట్రవర్షియల్. వెంకయ్య నాయుడు గారు దాని తర్వాత జగదీప్ ధన్కర్ గారు. నో ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్ సాయి గారు. ఎందుకంటే జగదీప్ ధన్కర్ గారిని తీసుకున్నప్పుడు మోదీ గారు డెఫినెట్లీ తప్పు చేశారు, దాంట్లో డౌట్ లేదు. ఒక మనిషి మమతా బెనర్జీతో గొడవ చేసుకుందని చెప్పి ఆయనకు ప్రమోషన్ ఇవ్వడమా, అది కరెక్టా? ఆర్ యూ షుడ్ హ్యావ్ గెస్ట్ ఈయన మెంటల్ మేకప్ ఏముంటుంది, రాజ్యసభ హ్యాండిల్ చేయగలడా, ఆర్ ఈజ్ అ లూజ్ క్యానన్ అంటాం మన ఇంగ్లీష్లో. సుబ్రహ్మణ్యం స్వామిని ఎప్పుడు చెప్తుంటారు లూజ్ క్యానన్ అని, ఏదో వాగుతూనే ఉంటారు, లాస్ట్ సీరియస్ కూడా తీసుకోరు ఎవరు అది. సో హీ పాసిబ్లీ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దట్ ప్రాబ్లమ్. అండ్ ఐ థింక్ ఇవన్నీ కలుపుకుంటే లాస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, చాలామంది అడిగారు నా దాన్ని నిన్న కూడా. హ్యాస్ మోదీ బికమ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ద థర్డ్ టర్మ్? మన అందరూ అనుకున్నాం 240 ఎంపీలు వచ్చిన తర్వాత మోదీ ఈ కోalition గవర్నమెంట్ ఎరాలో చాలా వీక్ అయిపోయారు థర్డ్ టర్మ్లో, కానీ హీస్ బికమ్ మోర్ పవర్ఫుల్. ఎందుకంటే ఒక వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేపించడం అంటే ఈజీ కాదు. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం సాయి గారు, నేను రాజీనామా చేయను, పో, ఏం చేస్తారు? నాకు ప్రాసెస్ కూడా తెలియదు, ఇంపీచ్మెంట్ ఉందా లేకుంటే ఇంపీచ్మెంట్ ఉంటుంది నాకు తెలియదు. బహుశా వైస్ ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయవచ్చు. హ్యూజ్ బ్లో ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఫర్ హిమ్ ఆల్సో. yes exactly, హైపోథెటికల్ ఈవెన్ ఫర్ ద గవర్నమెంట్ చేయను, పో, నేను ఏం కావాలంటే చేసుకో, నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారు? ఇదేదో క్యాబినెట్ మినిస్టరో లేకుంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో మంచి. సో బహుశా మోదీ గారు పెట్టిన ప్రెషర్ ఆ రోజు, అదే రోజు రిజైన్ చేసేసారు. సో అమిత్ షా గారు ఉంటారు, న్యాచురల్లీ గంట సేపు మీటింగ్ నడిచిందంట అమిత్ షా గారికి మోదీ గారికి బిఫోర్ ఈ లెఫ్ట్ ఫర్ లండన్. సో ఆబ్వియస్లీ థర్డ్ టర్మ్లో మోదీ గారు ఈజ్ గెటింగ్ మోర్ పవర్ఫుల్. అది యూకే ఎఫ్టీఏ సైన్ చేయడం కానీ, ట్రంప్ని హ్యాండిల్ చేయడం కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, మీరు సడన్గా మనం మర్చిపోతాం. ఇన్ఫ్యాక్ట్ టుడే యాజ్ వీ స్పీక్, మన రికార్డ్ చేస్తున్న ఈ ఫ్రైడే రోజు, మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది సాటర్డే రోజు, మోదీ హెస్ క్రాస్డ్ ఇందిరాగాంధీ అండ్ హెస్ బికమ్ ద సెకండ్ లాంగెస్ట్ టెన్యూర్ ప్రైమ్ మినిస్టర్. పర్ఫెక్ట్. ఓన్లీ అహెడ్ ఆఫ్ హిమ్ ఇస్ ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ. అంతే, జవహర్లాల్ నెహ్రూ 12 సంవత్సరాలు. బికాస్ రిపబ్లిక్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ నుంచి కౌంట్ అవుతుంది. ఇట్ డజంట్ గాట్ కౌంటెడ్ ఫ్రమ్ 47, 52 నుంచి కౌంట్ అవుతుంది. 52లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నుంచి 64లో నెహ్రూ పాస్ట్ అవే. సో దట్స్ ఆల్మోస్ట్ 12 years అనుకోండి. మోదీ గారు 11 అయిపోయింది. సో అది కూడా నెక్స్ట్ ఇయర్ అది కూడా సర్పస్. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనం ఇది మర్చిపోతున్నాం. వీఆర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ ధన్కర్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని, రాహుల్ గాంధీ గొడవ, వీళ్ళ గొడవ, వాళ్ళ గొడవ. నో, ఐ విల్ టేక్ అనదర్ క్వశ్చన్స్. నిజంగా నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ జగదీప్ ధన్కరా, లేకపోతే ఆయన ఎంత సూపర్ సీడ్ చేస్తున్నాడు అనే కంటే కూడా, దాంతోపాటు నాకు తెలిసి ఇంటర్నల్లీ ఢిల్లీ సర్కిల్స్లో బీజేపీ ఇంటర్నల్ రిఫ్ట్ అనేది రోజు రోజుకు పెరుగుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు జస్ట్ సర్చ్ చేస్తూ వెళ్తున్నాను. ఈవెన్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, లేకపోతే దాని నేషనల్ ప్రెసిడెంట్ని నియమించే విషయంలో కావచ్చు, అక్కడ విపరీతమైన రిఫ్ట్ నడుస్తోంది. అంటే చూస్ చేసుకోవడానికి ఇంత టైం పడుతోంది. నిజానికి ఇంత టైం ఇంతకుముందు తీసుకోలేదు. కొంచెం అమిత్ షా అండ్ మోదీ నిర్ణయాలు మొదటి టర్మ్లో కానీ రెండో టర్మ్లో కానీ ఇట్లా సునాయాసంగా జరిగిపోయేవి. బట్ ఇప్పుడు ఎందుకో కొంచెం ఆచితూచి వ్యవహరించాలనే ఒక అభిప్రాయం వస్తోందా? ఈవెన్ ధన్కర్ ని అపాయింట్ చేసిన విధానము, దాని నుంచి వచ్చినటువంటి అవుట్కము, ఇవి కూడా రాబోయే రోజుల్లో కొంచెం లేదు మనం డిసిషన్స్ కొంచెం కలెక్టివ్గా ఆగి ఆలోచించి తీసుకోవాలనే ఒక అభిప్రాయంలోకి బీజేపీ వెళుతోందా అనేది క్వశ్చన్. సాయి గారు, డొమెస్టిక్ లెవెల్లో మోదీ గారికి పెద్ద ఛాలెంజ్ ఏం లేదు. 2 ఎలక్షన్లే పెద్ద ఛాలెంజ్. ఒకటి బీహార్, ఇంకోటి అస్సాం అంతా ఉంది. అది చిన్న ఎలక్షన్స్ అదాన్ని, కానీ మేజర్ ఎలక్షన్ యూపీ. దాని తర్వాత ఈ 2 ఎలక్షన్స్ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బికాస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సీట్స్. బీజేపీ ఈ 2 స్టేట్లు చాలా బాగా పర్ఫామ్ చేస్తే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. దానికోసం మీరు చూస్తున్నారు క్యాండిడేట్ సెలక్షన్లో కూడా బీజేపీ జేడీయూకి తక్కువ సీట్లు ఇస్తున్నారు ఈసారి. లాస్ట్ టైం కూడా తక్కువని ఇచ్చారు, కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఇంకా తక్కువ ఉండే. తో షిండే చేసిన అదే గేమ్ బీజేపీ ఇప్పుడు ఆడుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి నడ్డా గారిని రీప్లేస్ ఎందుకు చేయలేదనేది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఆర్ఎస్ఎస్తో ఏదైనా ప్రాబ్లం ఉందా బీజేపీకి? ఆర్ఎస్ఎస్ అచ్చంగా చాలా 70 సంవత్సరాల తర్వాత మార్గదర్శక మండలి గురించి మాట్లాడలేదు, కానీ ఒక ఏజ్ కట్ ఆఫ్ ఏజ్ అని చెప్పారు. అది మోదీ గారికి ఈజ్ ఇట్ అప్లికబుల్ అని చెప్పి చాలామంది అడిగారు. దాని మీద కాంట్రవర్సీ ఉండే. మోదీ గారు ఉంటారా లేదా, మోదీ గారు పోతారా అని చాలా 2-3 మన ప్రేక్షకులు నాకు ఫోన్ చేసి అడిగారు.
సార్ మోదీ గారు ఉంటారా, మోదీ గారు పోతారంటే నేను చెప్పాను మోదీ గారు ఎక్కడ వెళ్ళరు, 2029 దాకా ఉంటారు, దాని తర్వాత కొత్త లీడర్షిప్ వస్తుందో మనం చూడాల్సింది. కానీ అట్ దిస్ స్టేజ్ చూడండి సాయి గారు, మోదీ గారి లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెరిగింది సెకండ్ థర్డ్ టర్మ్లో. ఇన్ని విజిట్స్, FTA సైన్ చేయడం, UK FTA సైన్ చేయడం అనేది చాలా పెద్ద మూవ్. ఎందుకంటే ట్రంప్ ఇస్ ప్రెషరైజింగ్ మోదీ, ఇమ్మీడియట్ సైన్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఆగస్ట్ దాకా పోస్ట్పోన్ చేసుకున్నారు అది. వేరస్ UK FTA సైన్ చేసిన తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం ఏమైందంటే సడన్గా ఇండియా ఒక మేజర్ ప్లేయర్ అయిపోయినారు యూరోప్లో. ఇప్పుడు మీకు చాలా మట్టుకు ఇక్కడి నుంచి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే 0% చేయొచ్చు. అది నెగోషియేట్ చేసే కెపాసిటీ పీయూష్ గోయల్ గారికి ఇచ్చారు. హీఈస్ డిస్కవరింగ్ న్యూ పీపుల్. చాలామంది అంటారు క్యాబినెట్లో ఛాలెంజ్ ఉంది, గడ్కరీ గారు వినరు, గడ్కరీ గారు మోదీ ఒపోనెంట్ అంటారు. కానీ నేను అంటున్న పొలిటిక్స్లో ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం సాయి గారు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ ఇన్ దిస్ కేస్ మోదీ హెస్ కైండ్ ఆఫ్ షోన్ ఇస్, నా అంచనా ప్రకారం, మేబీ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, నా అంచనా ప్రకారం మోదీ హ్యాస్ మేడ్ అ క్లెవర్ మూవ్. దీంతో నాకు సైన్ ఏం పంపించారంటే ఒక లక్ష్మణ్ రేఖ ఉంది, ఆ లక్ష్మణ్ రేఖ దాటితే యు ఆర్ అవుట్. అది పార్టీ అందరికీ ఉంటుంది పార్టీలో ఈ లైన్, అట్లా ఎస్పెషల్లీ సీనియర్ లెవెల్లో. దానికోసం చూడండి సాయి గారు, ఎవరైనా మోదీ గారు థర్డ్ టర్మ్లో బయటికి వచ్చి ఒక మాట చెప్పారా, ఇంకోటి జరిగింది ఇది చెప్పింది ఇది అని చెప్పి? మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో పెద్ద ప్రాబ్లం ఉండే, శివరాజ్ పాటిల్ ఒక మాట అంటారు, చిదంబరం గారు ఇంకో మాట అంటారు, వీళ్ళందరూ ఏ కావాలంటే క్యాబినెట్ డిసిషన్ని అపోజ్ చేస్తారు. రాహుల్ గాంధీ అయితే పేపర్ చింపేసి పడేశారు. సో ఆ ప్రాబ్లం బీజేపీకి లేదు. మీరు అడిగిన ప్రశ్న, ఎస్ దెర్ ఆర్ ప్రెషర్స్, ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ చాలా హ్యూజ్ సాయి గారు. మీరు అడిగిన ఒక ఇనాక్వస్ కామెంట్ మీరు చేశారు, న్యూ వర్సెస్ ఓల్డ్ అని, అది పెద్ద ప్రాబ్లం. ఇట్స్ అ సెపరేట్ డిబేట్ బై ఇట్సెల్ఫ్. తెలంగాణలో ఈట్ల రాజేందర్, బండి సంజయ్, వై? ఒకరేమో పార్టీలో 30 సంవత్సరాలు, ఇంకొకరు నువ్వు మొన్న వచ్చావు నా తల మీద వచ్చి కూర్చుంటున్నావు ఎందుకు అని చెప్పేసి. ఆ ప్రాబ్లం బీజేపీలో కూడా ఉంది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉంది. ఎందుకంటే బీహార్ లాంటి స్టేట్లో బీజేపీకి ఒక లీడర్ లేరు. సుశీల్ కుమార్ మోడీ గారు ఆఫ్టర్ ఈ పాస్డ్ అవే ఇంకా ఒక రీప్లేస్మెంట్ రాలేదు వాళ్ళకి ఇప్పుడు దాకా. పెద్ద ఇష్యూ అది. చిరాగ్ పాస్వాన్ లాంటి లీడర్ని తీసుకొని బీజేపీ వర్క్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ బిగ్గర్ డిబేట్ సాయి గారు. బట్ ఐ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ధన్కర్ ఎపిసోడ్ ఇది ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేదాకా మొత్తం మర్చిపోతారు. కానీ మీరు ఇంకో ప్రశ్న అడగచ్చు, హూ విల్ బీ ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్? దాట్స్ అ బిగ్ క్వశ్చన్. కరెక్ట్. ఎప్పుడైనా మన రామ్నాథ్ కోవింద్ గారి పేరైనా విన్నాం ఎప్పుడైనా బిఫోర్ ఈ బికేమ్ ద ప్రెసిడెంట్? నో. ద్రౌపది ముర్ము ఎందుకు? రాజస్థాన్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, హర్యానా ముఖ్యమంత్రులు అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చారు పార్టీలో. అంటే ఉన్నారు పార్టీలో, కానీ సెలెక్షన్ వాజ్ డన్, ట్రెడిషనల్ లీడర్స్ని పక్కన పెట్టేశారు. సో మనం మోదీ గారితో ఎప్పుడైనా బెట్టు కడితే ఓడిపోతాం. ఎందుకంటే హీస్ బ్రెయిన్ అండ్ విత్ అమిత్ షా ఆఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేము. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ కొంతమంది అంటున్నారు నిర్మలా సీతారామన్ అంటున్నారు, కొంతమంది ఏమో మిగతా రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు, కొంతమంది ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అంటున్నారు, శశి తరూర్ అంటున్నారు. కానీ ద మెయిన్ థింగ్ దట్ విల్ బి దేర్ మోదీ గారిది రాజ్యసభని ఒక హ్యాండిల్ చేయగలే మనిషి కావాలి, వైస్ ప్రెసిడెంట్ సెరమోనియల్ రోల్ కాదు. అండ్ దాట్ ఐ థింక్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్ సాయి గారు. పర్ఫెక్ట్ సార్. ఒకసారి మనం బీహార్ కూడా వెళ్దాం సార్. బీహార్లో ఈ ఎలక్షన్ కమిషన్ అండ్ ప్రతిపక్షాలకు మధ్య ఒక నిజంగా ఒక వివాదమే నడుస్తోంది. సో నిజానికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం SIR గురించి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి మళ్ళీ రీచెక్ చేస్తున్న పరిస్థితి, రివిజన్ జరుగుతున్న నేపథ్యం గురించి మనం నేషనల్ రౌండప్లో మనం మాట్లాడాం. బట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే 52.3 లక్షల ఎలక్టర్స్, ఓటర్లు నిజానికి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్లలో వాళ్ళు లేరు అని. అంటే దీనికి 3 కాంపోనెంట్స్ ఉంది సాయి గారు. ఓకే, యూ కెన్ ఫినిష్ యువర్ క్వశ్చన్ ప్లీజ్. యా. సో అంటే SIR డెవలప్మెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ఇంకోటి రాహుల్ గాంధీ ఇంకోవైపు ఎలక్షన్ ఫ్రాడ్ అనే మాటని మాట్లాడుతూనే ఉన్నాడు. ఈవెన్ తేజస్వి యాదవ్ కూడా అట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు. సో RJD, కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఎలక్షన్స్ అనేవే నిజానికి ఫ్రాడ్ చేసి బీజేపీ గెలుస్తోందన్న ఒక భావనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. ఎలక్షన్ గెలవలేని పరిస్థితులు వస్తే కూడా మనకు ఫేస్ సేవింగ్ కావాలని ఇప్పటి నుంచే, ఇంతకుముందు EVMలు అన్నారు, ఇప్పుడు ఎలక్టర్స్ అంటున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారు. కరెక్ట్, యాంటిసిపేటరీ బెయిల్. యా ప్లీజ్ సాయి గారు. స్టార్టింగ్లో June 26, 2025 బీహార్లో 7,89,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఓకే, 7 crore 89 lakhs, క్లోజ్ టు 8 crores అనుకుందాం.
ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు వీళ్ళు. ఎన్యూమరేషన్ ఫామ్స్ని డిజిటైజ్ చేశారు. ప్రాసెస్ చాలా స్మూత్గా నడిచింది. దానికోసం సుప్రీంకోర్టు ఎక్కడ ఆపలేదు వీళ్ళని. కరెక్ట్. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. మ్యాండేట్ అంటే ఇట్ ఇస్ కంపల్సరీ, మ్యాండేటరీ. తెలంగాణలో చేయలేదు. 2003లో లాస్ట్ జరిగింది అక్రాస్ ద కంట్రీ. కొన్ని ప్లేసెస్లో 2004లో జరిగింది, కొన్ని 2002లో జరిగింది. ఇది రెగ్యులర్గా జరగాలి. ఎవ్రీ డికేడ్ అట్లీస్ట్ ఇట్ షుడ్ హ్యాపెన్. జరగలేదు. అది ఎలక్షన్, అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్స్ వాళ్ళు అది ఇగ్నోర్ చేశారా, లేకుంటే ఓన్లీ తర్వాత చూసుకుందామని చెప్పారని. ఈ రివిజన్కి, ఇంటెన్సివ్ రివిజన్కి చాలా డిఫరెన్స్ ఉంది సాయి గారు. రివిజన్ అనే మనం చూస్తుంటాం రెగ్యులర్గా, మన ఇంటికి వస్తారు, మీరు ఉన్నారా లేదో చూస్తారు. ఫస్ట్ టైం వస్తారు, సెకండ్ టైం వస్తారు, 3 సార్లు రాకపోతే డోర్ లాక్డ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 3-4 ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మీరే ఉన్నారా, మీరు ఫామ్ ఇవ్వండి, ఫిలప్ చేసి ఇవ్వండి డీటెయిల్స్. ఆ ఫామ్ని డిజిటైజ్ చేస్తారు, దాన్ని అప్లోడ్ చేసి బిఎల్ఓ లెవెల్కి వెళ్తారు, బ్లాక్ ఆఫీసర్ లెవెల్. మన దగ్గర ఆర్డీఓలు ఉంటారు, కొన్ని ప్లేస్లో బిఎల్ఓస్ ఉంటారు. వాళ్ళు దాన్ని వెరిఫై చేసిన తర్వాత డౌట్లు ఉంటే ఈ పర్సన్ పిలిపిస్తారు, మీరు రండి, మీది డాక్యుమెంట్ మిస్సింగ్ ఉంది, లేకుంటే మీకు కొంచెం డౌట్ ఉంది, చెప్పండి మీరు ఎక్కడి నుంచి అని, మీరు ఎక్కడ చదివారు, ఎక్కడికి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఆ డీటెయిల్స్ తీసుకుంటారు. దెన్ దే విల్ క్లియర్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్, ఐదర్ వే. దీంట్లో మీరు చెప్పిన ఫిగర్లో ఓకే 3 పోయిన సార్ 52 లక్షల మంది కనిపించట్లేదు. ఇక్కడే పెద్ద గొడవ నడుస్తుంది. అంటే 7,89,00,000లో 52 లక్షల మంది కనిపించట్లేదు. ఎందుకు? 18 లక్షల మంది చనిపోయారు. దీంట్లో ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉందో ఏముంటుండే సాయి గారు, లోకల్ లెవెల్లో ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు వీళ్ళు యూజువల్లీ. ఇప్పుడు కాదు, ఊర్లలంతా అది ప్రాబ్లం. కానీ ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమో, లేకుంటే పెన్షన్లో, లేకుంటే మిగతా ఏదైనా కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ. జిహెచ్ఎంసీ లాంటి దాంట్లో ఆన్లైన్ వెళ్ళి ఫైల్ చేసి మన వాళ్ళు ఇంటికి వచ్చి ఒక చెక్ చేసిన తర్వాత ఇష్యూ చేస్తారన్నమాట. నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు బర్త్ అండ్ డెత్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, దాంట్లో అప్లోడ్ చేయడం డీటెయిల్స్. మీ దగ్గర డీటెయిల్స్ అన్నీ సెంట్రలైజ్డ్ రెపాజిటరీకి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. చాలా స్టేట్స్ చేశారు. సో డేటా తీసుకొని అక్కడిని చూస్తే హర్కిషన్ సింగ్ లాల్ అదొక మనిషి ఉన్నాడు అనుకోండి బీహార్లో, ఈ అడ్రస్లో ఉన్నాడు. నేషనల్ రిజిస్టర్లో చూస్తే ఆయన ఎప్పుడో 5 సంవత్సరాల ముందు చనిపోయాడు. దెన్ వై ఈజ్ ఈ ఆన్ ద రికార్డ్? సో వీళ్ళు క్రాస్ మ్యాచింగ్ చేసుకున్నారు దీన్ని. దే టుక్ దిస్ రికార్డ్ క్రాస్ మ్యాచ్. స్టేట్ లెవెల్లో ఎవరో డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారో అది కూడా చెక్ చేసుకున్నారు. మన దగ్గర చాలా ఈజీ సాయి గారు, జిహెచ్ఎంసీ దగ్గర డేటా ఉంది, మీ ఎలక్ట్రల్ డేటా తీసుకోండి, దాన్ని మ్యాచ్ చేస్తే వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ పేరు అంతా మ్యాచ్ అయిపోతుంది ఈజీగా. అడ్రస్ కూడా ఉంటాయి. 18 lakhs అవుట్. 26 లక్షల మంది షిఫ్ట్ అయిపోయారు ఇంకో కాన్స్టిట్యున్సీకి, బీహార్లోనే, లేకుంటే బీహార్ బయటికి వెళ్ళిపోయారు. బీహార్లో లేరు ఇప్పుడు, మిగతా కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయారు. 7 లక్షల మంది మల్టిపుల్ ప్లేసుల్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ అక్కడ 3వ ప్లేస్లో కూడా 7 లక్షల మంది. ఓన్లీ 50,000 మంది కనిపించట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ చేసిన గొడవ ఈ 50,000 మంది కోసమా, లేకుంటే 18 లక్షల మంది చనిపోయిన వాళ్ళ కోసమా? వీళ్ళు ఏమంటున్నారు, చనిపోయిన వాళ్ళు చోట ఏమంటున్నారా? దిస్ ఇస్ ద క్వశ్చన్ విచ్ వీ హ్యావ్ టు ఆస్క్. అన్ఫార్చునేట్లీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఇది అడగట్లేదు. ఈ ఫిగర్స్ తీసుకొని నా ముందు ఒఫీషియల్ ఎలక్షన్ కమిషన్ ఫిగర్స్ని చెప్తున్నాను. ఇదంతా తీసేసిన తర్వాత సాయి గారు, మనం 7,89,00,000 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 7,68,00,000కి వచ్చేసాం. అంటే ఒక 20 లక్షల మంది ఓటర్స్ ఆర్ నాట్ దేర్, డిసపియర్ టోటలీ. సో ఈ ఫిగర్ ఇప్పుడు మనం చూస్తుంది. దానికి నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఉంది, ఇది ఫినిష్ కాలేదు ఇంకా. ఇప్పుడు కొంతమంది అనుకోండి నాట్ ట్రేసబుల్ అని చెప్పి, రేపు వాడు వచ్చి అంటాడు నేను ఉన్నా అని చెప్పి. మీరు గుర్తుంటు సాయి గారు, ఒక 10 రోజుల ముందు, 10-15 రోజుల ముందు మన డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్ని లోకల్ ఎడిషన్స్లో ఒక ఫుల్ పేజ్ హిందీలో ఎలక్షన్ కమిషన్ యాడ్ వచ్చింది. ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్లో. నేను కూడా అనుకున్నా ఏంటది, హైదరాబాద్లో ఈ పంజాబ్ సీఎం చేస్తుంటాడు చూడండి, అక్కడి నుంచి యాడ్ ఇక్కడ ఇస్తాడు తీసుకొచ్చి ఓట్ల కోసం. ఇదేం చేస్తున్నాడు ఇక్కడ అని చూస్తే, అక్కడ వాళ్ళేమన్నారు, మీ బీహార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా హైదరాబాద్లో, ఈ యాడ్ని, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. దాంట్లో సింప్లిఫైడ్ ఎంటైర్ ప్రాసెస్. 2-3 డాక్యుమెంట్స్ అడిగారు దాంట్లో. ఆ సాఫ్ట్ కాపీ ఆధార్ ఉంటే అప్లోడ్ చేయండి, మీది ఓటర్ ఐడి కార్డు ఉంటే అప్లోడ్ చేయండి, అంతే. అంత డీటెయిల్ దాకా వెళ్ళారు సాయి గారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము ఎలక్షన్ బాయ్కాట్ చేయబోతున్నామని. బాయ్కాట్ చేయండి. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు. చాలామంది అన్నారు మీరు ఓడిపోతారని చెప్పి మీరు ఎలక్షన్ పోటీ చేయట్లేదని. నా పాయింట్ కూడా అంతే. మీరు 50,000 మంది మిస్సింగ్ ఉన్న వాళ్ళ ఓటర్ మీద మీరు ఓడిపోతే
7,62,00,000 మందికి పర్సంటేజ్ చూడండి సాయి గారు, ఇట్స్ హార్డ్లీ ఎనీథింగ్, 0.00 సంథింగ్ వస్తుంది. అంటే వీళ్ళకి భయం. ఇప్పుడు ఈ ఫేక్ ఓటర్స్ బయటపడ్డారు. మూడవది మనం చూస్తున్న యాజ్ ఇట్ ఇస్ నా రోహింగ్యాలు, నేపాలీ వాళ్ళని చెప్పి కొంత మీడియాలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి దట్ నేపాలీ రోహింగ్యాలు కూడా ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎలక్షన్ కమిషన్ తీసి పక్కన పడేశారని చెప్పి పెద్ద గొడవ జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ నోవేర్ సెడ్ దిస్. ఎక్కడ చెప్పలేదు ఒఫీషియల్గా రోహింగ్యాలని నేపాలీ వాళ్ళు కూడా దొరికారని చెప్పి. వీళ్ళు యూజువల్లీ ఎలక్షన్ కమిషన్ వారు వచ్చినప్పుడు డిసపియర్ అయిపోతారు. దానికే మీకు చూడండి ఆ ఫిగర్, నేను చెప్పిన ఫిగర్లో కనిపించట్లేదు 50,000 మంది ఉన్నారు అండ్ మల్టిపుల్ ప్లేస్లో రిజిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు. మిగతా కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ అయిపోయిన ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. పక్కన యూపీకి వెళ్ళి ఉంటారు, బాంబేకి వెళ్ళి ఉంటారు, హైదరాబాద్లో వచ్చి సెటిల్ చేసి ఉంటారు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీ లాస్ట్ రివిజన్ 2003లో జరిగింది. 22 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎస్ఐఆర్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఈ ఫిగర్స్ని డిస్ప్యూట్ చేయమని చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మైనారిటీస్ని ఓట్ చేయనియట్లేదు, దళిత్ని ఓట్ చేయ. అరే బాస్, 90% ఆఫ్ యువర్ ఎలక్టర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్, డిజిటైజ్ చేసుకున్న రికార్డ్. కరెక్ట్. 10% మంది ఉన్నారు. 10%లో 6% మంది 3 కేటగిరీస్లో వస్తారు. చనిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, మల్టిపుల్ ప్లేస్లో ఉన్న వాళ్ళు, నాట్ ట్రేసబుల్ వాళ్ళు. మీ ప్రాబ్లం ఏంటి? ఇదంతా తీసిన తర్వాత మీరు చూస్తే 97% పీపుల్ హ్యావ్ బీన్ కవర్డ్. 97% మంది ఎస్ దే ఆర్ ఓటర్స్ అని చెప్పేశారు. 3% మంది మిస్సింగ్ ఉన్నారు. 3 కూడా లేదు, 2.7%. ఈ 2.7% కోసమే వీళ్ళందరూ కొట్లాడుతున్నారు. ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వీళ్ళని ఛాలెంజ్ చేయడం, దానికోసం వీరు కోర్టుకి వెళ్ళట్లేదు. ఇప్పుడు కోర్టు హియరింగ్ ఉంది, 28కి హియరింగ్ ఉంది ఒకటి. అక్కడ వీళ్ళు ఈ ఫిగర్స్ మొత్తం ఆల్రెడీ ఫైల్ చేసేసారు ఎలక్షన్ కమిషన్. డిస్ప్యూటే ఉండదు ఇప్పుడు. ఇట్స్ ఫైన్ అని చెప్పి మోస్ట్లీ నేను ఐ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ సుప్రీం కోర్ట్ విల్ డూ. మన సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ అని నేను చెప్పలేము అంత దాని గురించి. సో దిస్ ఇస్ ద స్టేట్ సైగా. కరెక్ట్. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, లేదని వీ విల్ నాట్ గో విత్ ఇట్. వాళ్ళకేం భయం అంటే మేము బాయ్కాట్ చేస్తాం అంటే అక్కడ ఓవైసీ వచ్చి 25 సీట్లు తీసుకెళ్ళిపోతాడు అని భయం ఉంది. ఓవైసీ పోటీ చేస్తున్నారు కదా అక్కడి నుంచి, మిగతా పార్టీలు వచ్చి తీసుకుంటారు. ఆ ఓటర్లు లేని వాళ్ళు వచ్చి బీజేపీకి ఓటేస్తారా, జేడీయూకి ఓటేస్తారా, ఆ భయం కూడా ఉంది. చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు, ఆరికి ఓటేస్తారని భయం ఉంది. ఇదంతా ఓన్లీ పాస్చరింగ్. మేము బాయ్కాట్ చేస్తాం. అప్పుడు ఎలక్షన్ కమిషన్ భయపడతారా? సాగర్, అన్నిటికంటే ఇంపార్టెంట్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్, తేజస్విని పక్కన పెడదాం మనం, దే క్యాన్ బి డిస్క్వాలిఫైడ్. కాంగ్రెస్ని డీరెజిస్టర్ చేయొచ్చు యాజ్ అ పొలిటికల్ పార్టీ. అది బీజేపీ లాయర్స్, ఇంతమంది సూపర్ లాయర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే అగైన్ నేను వర్డ్ యూజ్ చేశాను ఇక్కడ స్టార్టింగ్ ఆన్ ద డిబేట్, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్. ఎలక్షన్ కమిషన్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. థ్రెటన్ చేస్తున్నారు, మేము వస్తే మిమ్మల్ని జైలు వేసేస్తామని చెప్పి. ఎలక్షన్ కమిషన్ థ్రెటన్ చేస్తున్నారు సార్. ఇట్ ఇస్ లైక్ థ్రెటనింగ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. మీరు మా వైపు మీరు జడ్జ్మెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని మేము రేపు చూసుకుంటాం. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. దుష్యంత్ దావే అదే చెప్పారు ఇప్పుడు బయటికి వెళ్ళి. అన్ని చీఫ్ జస్టిస్ మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని చీఫ్ జస్టిస్ మోదీ గారు కొనుక్కున్నారని చెప్పి ఒక్క యాక్షన్ తీసుకోలేదు సుప్రీంకోర్టు అగేన్స్ట్ హిమ్. ఎనీవే దట్స్ ఫర్ డిఫరెంట్ డిబేట్స్. కరెక్ట్ సార్. మీరు సుప్రీంకోర్టు అన్నారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా కొన్ని కమెంట్స్ చేసింది. ముఖ్యంగా ఈ కర్ణాటక గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాళ్ళపైన డైరెక్ట్గానే కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు ఈ మధ్య అనుకోండి, అది వేరే విషయం. రోహిత్ వేముల చట్టం, అది వేరే టాపిక్ అనుకోండి. బట్ అర్నబ్ గోస్వామికి నోటీసులు ఇవ్వడము అండ్ ఇప్పుడు తేజస్వి సూర్య మీద కేసు ఫైల్ చేయడము, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఇంకోవైపు పిఎంఎల్ఏ కేసుకి సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి గారిపైన ఈడీ కేసు నమోదు చేయడానికి సంబంధించి తేజస్వి సూర్య మాట్లాడింది. ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్న టైంలో సుప్రీంకోర్టు మాట అంది, యాక్చువల్లీ పొలిటికల్ ఇష్యూస్ని మీరు పొలిటికల్గా సాల్వ్ చేసుకోండి కానీ సుప్రీంకోర్టుకి రాకండి అని. కరెక్ట్. సుప్రీంకోర్టు ఈజ్ నాట్ యువర్ పొలిటికల్ గ్రౌండ్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక మాట. సరే, ఇది పాస్ ఆన్ స్టేట్మెంట్స్ రెగ్యులర్గానే సుప్రీంకోర్టులో ఇస్తూనే ఉన్నారు ఇన్ ఫేవర్ ఆఫ్, నిజానికి ఒక రకంగా చెప్పాలంటే జాతీయవాదులు వీళ్ళందరికీ సంబంధించిన ఫేవరబుల్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి కానీ నిజానికి కోర్ట్ ఆర్డర్స్ మాత్రం లేదా కోర్ట్ ఆర్డర్లు కానీ జడ్జిమెంట్లు మాత్రం ఇన్ ఫేవర్ రావట్లేదు లిటరలీ. బట్ ఈ ఇష్యూలో కర్ణాటక గవర్నమెంట్ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిన మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? ఈవెన్ ఇట్లాగే మమతా బెనర్జీ విషయంలో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్సే వచ్చాయి పిఐఎల్ గురించి. సాయి గారు, దీంట్లో ఒకటి తేజస్వి సూర్య కేసు ఒకటి ఉంది. కర్ణాటకలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేశంలో ఎక్కడైనా ఎవరైనా ట్వీట్ చేసిన నాలాంటి వాళ్ళు ట్వీట్ చేస్తే కర్ణాటకలో కేసు ఫైల్ అవుతుంది. అవును. అర్నబ్ గోస్వామి అదే అమిత్ మాల్వియా చూసాం. అవును. ఎవరో సడన్గా వచ్చేస్తున్నారు కేసు వేసుకొని. 7 మంది పోలీసు వాళ్ళు బెంగళూరు నుంచి ఢిల్లీ, బాంబేకి వెళ్ళి కేసులు సర్వ్ చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆపారు.
ఇన్ఫ్యాక్ట్ ఐరనీ ఈజ్ ఈ కబన్ పార్క్ పోలీస్ స్టేషన్ నుంచి సర్చ్ చేసే సీనియర్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి చూడండి, ఈ గాట్ సస్పెండెడ్ బై సిద్ధరామయ్య, అది స్టాంపీడ్ కేసులో. హీ వాజ్ ద ఫెలో ఇష్యూడ్ ఆల్ దిస్ ఆర్డర్స్. ఎనీవే, ఈ కేసులో స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, మీరు మా దగ్గర పొలిటికల్, ఇన్ఫ్యాక్ట్ ఆర్డర్ సాయి గారు, ఇట్ ఈస్ నాట్ అ కామెంట్, దిస్ వాజ్ అన్ ఆర్డర్ గివెన్ బై ద సుప్రీంకోర్టు. ఇన్ఫ్యాక్ట్ ఈయన మన ఎవరు సింఘ్వి గారు ఇంకా ఆర్గ్యూ చేయడానికి ట్రై చేశారు. దెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్పారంటే, మీరు ఇంకా ఆర్గ్యూ చేస్తే మీ మీద వీల్ ఇంపోజ్ హెవీ కాస్ట్, అంటే ఫైన్ వేస్తాం మీ మీద, ఎక్కువ ఆర్గ్యూ చేయకండి. యూ హ్యావ్ మేడ్ యువర్ పాయింట్, బట్ వీఆర్ టెలింగ్ యూ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. మీరు కావాలని చెప్పి పోలీసు వాళ్ళని వాడుకుంటున్నారు. ద సేమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ తెలంగాణ ఆల్సో. ఇక్కడ కూడా కొన్ని కేసెస్ ఫైల్ అయ్యింది. ఇక్కడ ఏఐసిసి మీడియా సెల్ వాళ్ళు, కొన్ని సోషల్ మీడియా సెల్ వాళ్ళు పోలీసు వాళ్ళని ఉపయోగించి వీళ్ళు కేసులు ఫైల్ చేస్తున్నారు. ఆఫ్టర్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఈ తేజస్వి సూర్య కేసులో ద సేమ్ థింగ్ విల్ అప్లై టు పోలీస్ ఇన్ తెలంగాణ ఆల్సో. మీ రేపు ఇట్లాంటి కేసులు ఫైల్ చేస్తే మీ మీద చర్యలు ఉంటుంది, పోలీసు వాళ్ళ మీద. పోలీసు వాళ్ళు రికార్డ్ చెక్ చేయాల్సింది, ఎవరు చెప్పారు వీళ్ళకి, వీళ్ళు ఒట్టిగా సోమోటో తీసుకుంటారా, లేకుంటే ఎవరో ఐఐసిసి మీడియా సెల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా? ఫస్ట్ మీరు ఆ కేసులో ఏమైనా బేసిస్ ఉందా అని చూసే కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సింది. సో ఇది ఒకటి జరిగింది. రెండోది ఈడీ విచ్ ఇస్ అగేన్స్ట్ మిస్సెస్ సిద్ధరామయ్య. ఈ ప్రాబ్లం ఏంటంటే మనీ లాండరింగ్ కేసు ఒకటి ఫైల్ చేశారు సాయి గారు. అండ్ చాలా మట్టుకు మన అందరికి తెలుసు, ఇది ఒక పాత కేసు, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి జరిగిన కేసులో ఈ ఈడీ వాళ్ళు రేడ్ చేస్తున్నారు. సో ఈడీది ఒక పర్టికులర్ రూల్ ఉంది సాయి గారు, వెరీ ఇంట్రెస్టింగ్. ఈడీ వాళ్ళే కేసు ఒక రిజిస్టర్ చేయలేరు. ఈడీ కెనాట్ టేకప్ ఎ కేస్. లోకల్ పోలీస్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక ఈడీ రేడ్ జరగాలంటే లోకల్ పోలీస్ ఫస్ట్ కేసు రిజిస్టర్ చేయాలి. మీరు ఇప్పుడు హెచ్సిఏ చూస్తుంటారు. అవును, హెచ్సిఏలో సిఐడి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ప్రొసీడింగ్స్ మొదలు పెడితే ఈడీ దుంకారు దాంట్లో వచ్చి. ఈడీ ఆన్ దర్ ఓన్ వచ్చి చేయలేరు. అదొక రూల్ ఉంది ఈడీలో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడ వస్తుందంటే యూజువలీ హవాలా డబ్బులు ఒక్క కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి డబ్బులు తీసుకెళ్లారా, దాన్ని బ్లాక్లో వైట్లో కన్వర్ట్ చేశారా, దీంట్లో ఈడీ వస్తారు. మీకు అక్కడ సిబిఐ కనిపించారు. ఇట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విల్ టేకప్ ఎ కేస్ బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో ఒక చిన్న తప్పని చెప్పాను నేను. సుప్రీంకోర్టు ఈడీ మీద చెప్తున్నా, మీరెందుకు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అక్కడ మనీ లాండరింగ్ జరిగిందని మీకు ఏం ప్రూఫ్ ఉంది, అక్కడ కేసు రిజిస్టర్ చేశారు కరెక్టే, కానీ ఎవరు కేసు రిజిస్టర్ చేశారు? కర్ణాటక పోలీస్. కర్ణాటక పోలీస్ ఎవరు అండర్లో ఉన్నారు? సిద్ధరామయ్య. సో ఎవరిని తిట్టాలి అప్పుడు? సిద్ధరామయ్య గవర్నమెంట్ చెప్పాలి, మీరెందుకు రిజిస్టర్ చేశారు ఫస్ట్ కేసు అని చెప్పి. కేసే లేనప్పుడు మీరెందుకు రిజిస్టర్ చేశారు? సరే, ఇట్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ కేరళ ఆల్సో. కేరళలో కూడా చాలా మటుకు ఈ గోల్డ్ రేడు, పినరాయి విజయన్ కూతురు కేసులు చాలా మటుకు ఈడీ వచ్చి రేడ్ చేసేసారు. కాంగ్రెస్ టైంలో నేను ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక యాక్టివ్ పార్టిసిపెంట్తో డిబేట్లో ఉన్నాను నేను. వీళ్ళేమంటున్నారు, మోదీ ఈడీని వాడుకుంటున్నారు. ఎస్, యాక్సెప్ట్ యాజ్ అ ఫేస్ వాల్యూ. మీ టైంలో సుప్రీంకోర్టు ఒక రిమార్క్ చేశారు, మీకు గుర్తుంటుంది సాయి గారు, సిబిఐ ఇస్ లైక్ ఎ కేజ్డ్ ప్యారెట్. అవును, యాక్చువల్లీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న వాళ్ళు ఉన్నారు. అది మనం చెప్తాం, సిబిఐ మనలాంటి ఈవెన్ వైఎస్ జగన్ కానీ లేకపోతే అప్పుడున్న చాలా మంది పొలిటికల్ లీడర్, ఈవెన్ చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏమన్నారు? కేజ్డ్ ప్యారెట్. కరెక్ట్. కేజ్ ప్యారెట్ మీనింగ్ ఏంటి? సుప్రీంకోర్టు మాట అది. ఒక ప్యారెట్ ఉంది, అది బయటికి వెళ్ళి పని చేయాలి, మీరు దాన్ని లాక్ చేసి పడేశారు. యు ఆర్ నాట్ అలౌవింగ్ ఇట్ టు బి ఇన్వెస్టిగేట్, టు డూ ఇట్స్ జాబ్. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్, వై ఆర్ యూ డూయింగ్ యువర్ జాబ్ అంటున్నారు. సిబిఐ కూడా మీరు చూస్తుంటారు, చాలా మటుకు స్టేట్స్ సిబిఐకి పర్మిషన్ విత్డ్రా చేసుకున్నారు, ఇంక్లూడింగ్ తెలంగాణ, కేరళ, తమిళనాడు లాంటి స్టేట్స్, ఈవెన్ కర్ణాటక. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలంటే రెండు, ఒకటి ఇట్ షుడ్ బి అన్ ఆర్డర్ ఫ్రమ్ ద హైకోర్ట్ ఆర్ వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం, ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే చెప్తారు వచ్చి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, వీ కెనాట్ హ్యాండిల్ దిస్ అని. సో సుప్రీంకోర్టు చెప్పిన ఈ ఈడీ కేసులో కూడా చాలా మట్టుకు ఎస్ దెర్ ఇస్ సమ్ ట్రూత్, లేదని చెప్పలేము. ఈడీది కన్విక్షన్ రేట్ చాలా తక్కువ. దానికి కారణాలు ఉన్నాయి. ఈడీ ఎందుకు తక్కువ కన్విక్షన్ రేట్ అని సాయి గారు, వీళ్ళు యూజువలీ ఈ హై ప్రొఫైల్ లాయర్స్ని హైర్ చేసుకుంటారు. పెద్ద 2,500 కోట్లు 3,000 కోట్ల కేసులు ఇదంతా. వీళ్ళు కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి, మన దాకా ఉన్న దుష్యంత్ దావే, ఇట్లాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు. పి చిదంబరం వీళ్ళు వచ్చి కేసు ఫైట్ చేసినప్పుడు డెఫినెట్గా కోర్టు స్టే అయిపోతుంది. అది నడుస్తూనే ఉంటుంది. అది గవర్నమెంట్ చట్టాలను మార్చాలి దీంట్లో. ఈడీలో పిఎంఎల్ఏ లాగా మీరు కొంచెం చట్టాలు మార్చితే డెఫినెట్గా కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం సిబిఐ హస్ గాట్ ఎ బెటర్ రికార్డ్. కానీ సిబిఐ ఎక్కడ వస్తారు? ఒక గవర్నమెంట్ సర్వెంట్ లంచం తీసుకున్నాడు పట్టుకున్నాడు సిబిఐ వస్తారు. లేకుంటే ఒక మర్డర్ కేసు లోకల్ పోలీస్ సాల్వ్ చేయకపోతే అప్పుడు సిబిఐని పిలుస్తారు.
సో దాని తర్వాత మనం మీకు చెప్పారు మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఒక ఎన్జిఓ వాళ్ళు ఒక క్రిమినల్ కంటెంప్ట్ ఫేస్ చేశారు. ఈ పిఐలు వేయడం అనేది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోయింది. ఒక టైంలో ఇట్ వాజ్ ఐ థింక్ జస్టిస్ అహ్మదీ ఉన్నప్పుడు, దానికన్నా ముందు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు దే హ్యాడ్ స్టార్టెడ్ దిస్ పిఐఎల్ ఇన్ గుడ్ వే. ఒక నార్మల్ సిటిజన్ ఏం చేయలేరు, ఒక లెటర్ రాసి పంపించేస్తే చీఫ్ జస్టిస్కి ఇట్ ఇస్ టేకెన్ యాజ్ అ పిఐఎల్. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటారు తెలుగులో. ఇప్పుడు సాయి గారి మీద ఏమైనా కావాలంటే వడవల్లి కోర్టుకి లెటర్ రాస్తాడు సాయి ఇది చేశాడని చెప్పేసి, అది పిఐఎల్ అయిపోతుంది. లేకుంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఇక్కడ బండి సంజయ్ ఎవరి మీద వేసేస్తారు ఆరోపణలు. కానీ అది పిఐఎల్ కొంతమంది పబ్లిసిటీ కోసం చేస్తుంది. దానికోసం కోర్టు చూస్తుంటారు. లాస్ట్ ఒక 10-12 years నుంచి సాయి గారు ఫైన్ వేస్తున్నారు పిఐఎల్ మీద. ఇట్లాంటి కేసులు తీసుకొచ్చి కోర్టు టైం వేస్ట్ చేస్తున్నా అని చెప్పి ఫైన్ 50,000 రూపాయల నుంచి కొంతమందికి 10 లక్షల దాకా ఫైన్ వేశారు. కానీ అప్పుడు కూడా చాలామంది నేర్చుకుంటలేరు. సరే, అది మిస్యూజ్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ అని చెప్పచ్చు. సో బేసిక్లీ సుప్రీంకోర్టు కరెక్ట్. కానీ సుప్రీంకోర్టు చాలా మట్టుకు ఇప్పుడు చూస్తున్నాం ఈ ఐఐటి ఖరగ్పూర్ సూసైడ్ కేసులో, శారదా యూనివర్సిటీ సూసైడ్ కేసులో కూడా దుంకారు ఇప్పుడు. అవును, అది ఇంకోటి. అవును, దాంట్లో కూడా వచ్చారు. కరెక్ట్. సో సాయి గారు కరెక్ట్. ఈ సూసైడ్ ఇన్ ద క్యాంపస్ అని చెప్పి ఈ కేసు సపరేట్ కేసు. ఇది దీనికి ముందు డిస్కస్ చేసిన కేసు సంబంధం లేదు దీనికి. సో మండే రోజు సుప్రీంకోర్టు టుక్ అప్ దిస్ కేస్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ శారదా యూనివర్సిటీ. కోటా రాజస్థాన్లో కూడా చాలా మటుకు సూసైడ్ నడుస్తుంది. మనకు తెలిసి పిల్లలకి ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు సాయి గారు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ, 10th class ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళకు ఒక బ్యాకప్ సపోర్ట్ సిస్టమ్ లేదు. సరే, కాల్ సెంటర్ పెడుతున్నారు, కౌన్సిలింగ్ సెంటర్స్ పెడుతున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ తట్టుకోలేకపోతున్నారు. అంటే ఎస్పెషలీ మనం టేక్ హెరాస్మెంట్ బై ప్రొఫెసర్స్ అని చెప్పి మన ఒరిస్సాలో ఒక కేసు చూసాం మొన్న. ప్రొఫెసర్స్ హెరాస్ చేస్తున్నా అని చెప్పి సూసైడ్, కల్కటాలో చూసాం మనం. ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ సార్. సంథింగ్ రాంగ్ అని చెప్పి జస్టిస్ పర్దివాలా అండ్ జస్టిస్ మహాదేవన్ ఈ కేసు తీసుకున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లాంటి కేసు? శారదా యూనివర్సిటీలో జరిగిన బీడిఎస్ స్టూడెంట్ కానివ్వండి, ఐఐటి ఖరగ్పూర్లో జరిగిన ఇది కానీ, ఒకటి సిస్టమ్ పనిచేస్తుందా లేదా, ఇది దెన్ వాట్ యూ టేక్. సో అడ్వకేట్ అపర్ణ భట్ని పెట్టి వీళ్ళొక అసిస్టెన్స్ అంటే అమికస్ క్యూరీ అంటారు, ఎందుకు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతుందా లేదా. నేను చెప్తున్నాను సాయి గారు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ థింక్ ఐ టోల్డ్ యూ ది స్టోరీ బిఫోర్. ఒకసారి నేను ఐఐఎం అహ్మదాబాద్కి వెళ్తే మాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ అక్కడ ఉన్నారు. ఆయన ఐఐఎం మొత్తం తిప్పారు, మమ్మల్ని తీసుకెళ్లారు. అంతా చాలా బాగుండేది. ఇట్స్ వెరీ హ్యూమంగస్ ఇన్స్టిట్యూషన్, వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. సో నేను అడిగాను, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లైక్ ఏ జర్నలిస్ట్ అడిగాను, ఇక్కడ సూసైడ్స్ నడుస్తుందా అంటే చాలా ఉంటాయి, ప్రెషర్లు ఉంటాయి, ఇక్కడ అటెంప్ట్ ఉంటాయి, కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు అని చెప్పారు. ఒక యూనిక్ కేసు ఏమైనా ఉందంటే చెప్పారు. ఎస్, యూనిక్ కేసు ఉంది. ఏంటి సార్ చెప్పండి అంటే, ఐ థింక్ ఇట్ ఇస్ అ స్టూడెంట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఆయన ఒకరోజు సూసైడ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ బయట పెట్టాడు. సో వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచారు కౌన్సిలింగ్కి. వాళ్ళ దగ్గర అడిగారు, సూసైడ్ ఎందుకు ట్రై చేసావంటే, నా పక్కన రూమ్ వాడు పొద్దున్న 6:30 దాకా చదువుకుంటున్నాడు, నాకు 3:30 తర్వాత నిద్ర వస్తుంది, నేను పండుకుంటున్నాను. సరే అని చెప్పి అని పంపించి వాళ్ళ 1.5 year దే సెంట్ హిమ్ అవే. మీ కొడుకు మెంటలీ ఫిట్ అయితే తీసుకురండి అని చెప్పారు. ఎందుకంటే యు ఆర్ విత్ ద బెస్ట్ సాయి గారు. ఐఐటి కానీ ఐఐఎం కానీ మీరు క్యాట్ అక్కడ జేఈ క్రాక్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు యు ఆర్ విత్ ద 100% అయ్యి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీకు ఎక్స్క్యూజ్ లేదు. దానికోసం చూడండి, ఐఐటీలో ఇంతమంది వెళ్తారు తెలంగాణ, ఆంధ్ర నుంచి, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి. డ్రాప్అవుట్స్ ఎంత సాయి గారు? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనే 24% డ్రాప్అవుట్ అయిపోతుంది. 24% అట్ వన్ టైమ్. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద లేటెస్ట్ ఫిగర్స్. ఇట్ ఈస్ దేర్. చెప్పరు, దీని గురించి మాట బయటకు రాదు. చాలా పెద్ద సీరియస్ ఇష్యూ ఇది నిజంగానే. 24% సార్, అభిమన్యుని పంపించేటట్లా ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పంపిస్తారు చక్రవ్యూహంలోకి. దాని బయటికి రావడానికి నేర్పియలేదు. ఇది ఎంట్రీ ఐఐటి. కరెక్ట్. దాన్ని బయటపడాలంటే నేను మా హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు మా పక్కన ఐఐటి మెడ్రాస్ తరామణిలో, అక్కడ మేము సినిమా చూడడానికి వెళ్తుండే రెగ్యులర్. ఎవ్రీ డే తెలిపి సమ్ మూవీ. నేను కూడా వెళ్ళేవాడిని చెన్నైలో ఉన్నప్పుడు. మా దగ్గర ఉంటుంది, దాని తర్వాత పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటుంది. అక్కడ ఒకడు ఫ్లూట్ ప్లే చేస్తుంటాడు, ఒకడు తబలా ప్లే చేస్తుంటాడు, ఒకడు హార్మోనియం ప్లే చేస్తుంటాడు. నాకు చాలా ఐ వాజ్ వెరీ ఇంక్యూసిటీ, ఏంటి ఇంత ఇది ఇంట్లో చేస్తున్నారంటే, తర్వాత వాళ్ళకు స్టూడెంట్ మెంబర్ చెప్పారు నాకు, ప్రెషర్ తట్టుకోలేక దే ఆర్ ఫైండింగ్ అన్ అవుట్లెట్ ఫర్ దట్ ప్రెషర్. కరెక్ట్. మ్యూజిక్ కానివ్వండి, మిగతా ఏమైనా కానివ్వండి, ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. సో ఈ ఐఐఎం కేసుకి వద్దాం. సో ది కాల్డర్ గై 6:30 చదువుకుంటున్నాడు, పిలిచారు. ఏం నువ్వు 6:30 చదువుకుంటున్నా అంటే, లేదు 6:30 ఏం లేదు సార్, నేను 12 గంటలకు పండుకుంటాను, నాకు లైట్ లేకుండా నిద్ర రాదు సార్. అది లైట్ ఆన్ చేసి పండుకుంటాడట. ఈడేమో అనుకున్నాడు అది చదువుకుంటున్నాడు, లైట్ ఆన్ ఉంది 6:30 దాకా పొద్దున. సూసైడ్ ట్రై చేస్తాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది ఇంకోటి ఫ్యామిలీ, ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీకి చెప్పరు, ఫ్రెండ్స్ కూడా చెప్పరు.
మనం డైలీ చదువుతాం సాయి గారు, సూసైడ్. ఇది ఏమవుతుందంటే ఈ పిల్లలు యంగ్ ఏజ్, ఇంప్రెషనబుల్ ఏజ్లో ఉన్నారు. ఒకటి ఫ్యామిలీ కట్ ఆఫ్ అయిపోతారు, టోటల్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా. హాస్టల్లో ఉన్నప్పుడు సర్వైవల్, నేను కూడా హాస్టల్లో ఉన్నాను, నాకు తెలుసు ఆ ఫుడ్ అయితే హారబుల్ ఉంటుంది. దాని తర్వాత మనం ఇంటి నుంచి పంపించే డబ్బులతో బతకడానికి నేర్చుకోవాలి. మా హాస్టల్ ఫీజు 375, మా ఫాదర్ పంపిస్తుండే ఆ టైంలో 375 రూపాయలు. నేను స్టడింగ్ ఇన్ 83-86 ఇన్ చెన్నై. 300 రూపాయలు హాస్టల్ ఫీజు, మిగతా అన్నీ కలిపి 75 రూపాయలు మిగులుతుంది. దాంతో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రెషర్ ఇస్ ఇమ్మెన్స్. ఇప్పుడైతే చాలా పెరిగింది అనుకోండి హాస్టల్ ఫీజు అంతా, కానీ ప్రెషర్ ఇస్ ఇమ్మెన్స్. దాని మీద పర్ఫార్మెన్స్, మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఐఐటి లాంటి ప్లేస్లో కన్సిస్టెంట్గా క్విజ్లు ఎగ్జామ్ డైలీ ఉంటుంది. ఒకసారి అడిగాను నేను, బ్యాక్లాగ్ అని అడగకంటే చెప్తుంది. బ్యాక్లాగ్ మస్తు ఉంటుంది, తెలీదు వాళ్ళకి. సో ఐ థింక్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం మనం కూడా అట్ ద స్టేట్ లెవెల్ వీ షుడ్ హ్యావ్ అన్ ఇన్స్టెంట్ మెకానిజం. ఎందుకంటే సూసైడ్ ఎట్లా అయిపోతుందంటే, ఎవరు రెస్పాండ్ చేయకపోతే దెన్ దే ట్రై ఇట్. అండ్ ఎస్పెషలీ వీళ్ళు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు ఇమీడియట్లీ బీ సెన్సిటైజ్డ్. దీనికి ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపించాల్సిందే. పోలీసు వాళ్ళు, జ్యుడిషియరీ అండ్ అడ్మినిస్ట్రేషన్, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ముగ్గురు కూర్చొని మాట్లాడాలి. ఇది జరగకూడదు. ఎవ్రీ సూసైడ్ ఇస్ అ ట్రాజడీ. మనకేం ప్రాబ్లం లేదు, ఒక నంబర్ లాగా ఉంటుంది. ఆ పోయిన ఫ్యామిలీ వాళ్ళకు ఇంపాక్ట్ ఉంటుంది సాయి గారు. వాళ్ళ పాపను వాళ్ళ బాబు పోతే జీవితం మొత్తం అమ్మ నాన్న ఏడ్చుకుంటూ కూర్చుంటారు. దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్. సో సుప్రీంకోర్ట్ హెస్ నౌ టేకెన్ ఇట్ అప్. ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని సెటప్ చేశారు March 24 రోజు. 10 మెంబర్ నేషనల్, హెడెడ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్. ఇది ఎందుకు జరుగుతుంది? 2018 నుంచి ఇప్పుడు దాకా టాప్ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 98 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. 2018 to 2025 7 సంవత్సరాల్లో 90 అంటే క్లోజ్ టు 100 స్టూడెంట్స్. దాంట్లో 39 మంది ఐఐటి, 25 మంది ఎన్ఐటి అండ్ 25 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నది సెంట్రల్ యూనివర్సిటీస్, 4 ఐఐఎం నుంచి, 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి. ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా. సో దిస్ లిస్ట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది ఎవ్రీ ఇయర్ పెరుగుతుందే పోతుంది. ప్రెషర్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఒకటి, ఐఐటీలో అడ్మిషన్ రావడం ఫస్ట్, దాని తర్వాత సర్వైవ్ చేయడం నేర్చుకోవడం ఫస్ట్. అది పెద్ద ప్రాబ్లం. ఇది ఇక్కడ ఆగదు సాయి గారు. ఇట్ జస్ట్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి వీ హ్యావ్ టు మేక్ దమ్ టఫ్. సర్వైవ్ చేయడానికి నేర్పించాలి. ఎన్డీఏలు ఎట్లా నేర్పిస్తారు మీకు ఆర్మీలో ఎంట్రీ పాయింట్లో, దట్ ఈస్ అ సర్వైవల్. అది లేదు మన దాంట్లో. పిల్లలు చాలా సెన్సిటివ్. జీవితం అనేది నేర్చుకోవాలి, జీవితంలో సర్వైవల్ నేర్చుకోవాలి. కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్న టైంలోనే ఇంకొకటి కాస్ట్ సర్వే గురించి మనం మాట్లాడాలి సార్. యాక్చువల్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ వచ్చాయి. మనం మామూలుగా కాస్ట్ సర్వే తెలంగాణలో చేసిన సర్వే అని అంటే కేవలం 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వడము, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అంతకంటే మించినటువంటి కొన్ని కీలకమైన అంశాలు ఈ సర్వే ద్వారా మనకు వెలుగులోకి వచ్చాయి. అందులో మేజర్గా ఏంటంటే నిజానికి ఎడ్యుకేషన్కి సంబంధించి చదువుని తీసుకునే విషయంలో పల్లెటూళ్ళలో డబ్బులున్న జమందారులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే బేసికల్లీ కొంత ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించే విషయంలోకి వస్తే, చదివించకపోతే వాళ్ళు ఇంకా పావర్టీలోనే నడుస్తూ ఉన్నారు. నిజానికి హైదరాబాద్లో ఏదో కొంత కూలీ నాలీ చేసుకునైనా సరే మంచి చదువులు చదివించిన వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. ఇట్లాంటి కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నిజానికి కాస్ట్ సర్వే నిర్వహించిన విధానము ఎందుకు చేశారో తెలియదు, కానీ ఏ సర్వే చేసినా సరే కొన్ని ఇన్పుట్స్ అయితే బయటకు వస్తాయి. ఆ ఇన్పుట్స్ని పట్టుకొని మళ్ళీ కొన్ని పాలసీ డిసిషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కరెక్ట్. ఈ రిపోర్ట్ ఖచ్చితంగా ఒక కొత్త పరిణామాలకి దారి తీస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అబ్జర్వేషన్స్ ఏంటి ఒకసారి చెప్తారు? నిజానికి తెలుగు మీడియాలో ఎక్కడ మనం మాట్లాడట్లేదు ఇవేవి. సో మీరు ఉన్నారు కాబట్టి మీరే మాట్లాడగలరు. పెద్ద ట్రాజడీ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, తెలంగాణ ఈ సర్వే, మీరు చెప్పిన సర్వే ప్రకారం, ఐఎమ్ టాకింగ్ ఫర్ ద ఫిగర్స్. దీంట్లో వీళ్ళు సర్వేలో ఏం చెప్తున్నారంటే, అర్బన్ ఏరియాస్లో పేదోళ్ళు, సోషల్లీ డిసడ్వాంటేజ్ వాళ్ళ దగ్గర అసెట్స్ ఉండవు. అర్బన్ ఏరియా వచ్చేస్తారు. వాళ్ళ పిల్లల్ని రాగానే చదివిపిస్తున్నారు. కరెక్ట్. అన్ ఎగ్జాంపుల్ ఇస్ మై ఎక్స్ వాచ్మెన్స్ డాటర్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మీకు సార్. ఆమె 5th క్లాస్కి వచ్చినప్పుడు 5th క్లాస్ నుంచి మేము స్పాన్సర్ చేస్తుండే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి స్పాన్సర్ చేసి ఆమెని 10th క్లాస్ తీసుకెళ్ళాం, ఇంటర్మీడియట్ చేయించాం. అండ్ షీ బికమ్ ద ఫస్ట్ గర్ల్ ఇన్ అవర్ విలేజ్ టు డూ ఇంటర్మీడియట్. ఇక్కడ వెస్ట్ గోదావరి దగ్గర నుంచి ఎక్కడ అటువైపు అమలాపురం వైపు లంక గ్రామాలు అక్కడి నుంచి వచ్చే అమ్మాయి అనమాట. వాచ్మెన్ కూతురు. ఇంగ్లీష్ రాదు అప్పుడు 5th క్లాస్ వచ్చినప్పుడు. ఇంగ్లీష్ నేర్చుకుంది, 10th పాస్ అయింది, 12th పాస్ అయింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేయించాం, బీకామ్ కంప్యూటర్స్. దాని తర్వాత MBA చేయించాం. ఐ మీన్ ఆలోచించండి, ఆమె ఆ పల్లెటూరులో ఉండిపోతే
షీ వుడ్ నాట్ హ్యావ్ యాక్సెస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇట్లాంటివి. బికాజ్ నాకు పర్సనల్గా ఈ ఎగ్జాంపుల్ తెలుసు. నౌ టుడే షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ గుడ్ కంపెనీ. వాచ్మెన్ కూతురు ఇప్పుడు కూడా ఆయన ఏదో ఇంకో బిల్డింగ్లో వాచ్మెన్గా ఉన్నారు, ఇప్పుడు మా దగ్గర లేరు. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు మనం సర్వే చేయించాం, అన్నీ చేయించాం, బాగానే ఉంది. మనమే అనుకుంటాం అందరికీ ఒక డబ్బులు ఇచ్చేస్తే, లేకుంటే ఏదో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేస్తే అయిపోతుంది ప్రాబ్లం అనుకుంటాం. కాదు. ద ప్రాబ్లం బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ పార్ట్ అని తెలంగాణ ఇది చూపిస్తుంది అనమాట. తెలంగాణలో రూరల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ ఇంకా దెబ్బతింటుంది. పిల్లలు ఎడ్యుకేషన్ తీసుకుంటలేరు, లేకుంటే టీచర్లు స్కూల్కి రావట్లేదు. అర్బన్ ఏరియాలో ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. దానికొని చూడండి, ఇక్కడ కూడా మీరు బహుశా మీ ఏరియాలో కూడా మీ ఈ లోవర్ స్టాటాలో ఉన్న వాళ్ళ ఆటో రిక్షా డ్రైవర్ వాళ్ళ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. మంచిగా చదివిస్తున్నారు నిజంగానే. మేము చదువుకోలేదు కానీ మా పిల్లలు చదువుకోవాలని చెప్పి చూస్తుండగా ఒక 10-20 సంవత్సరాల్లో జీవితాలు మారిపోయిన కుటుంబాలు ఎన్నో, అదే పిల్లలు చదువుకున్న తర్వాత. కరెక్ట్. సో ఒకటి ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ఈ టీచర్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ 86% ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ డు నాట్ అపాయింట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రొఫెసర్ అంటే అది టీచర్ లెవెల్ తీసుకోవచ్చు. 80% వాళ్ళు అంటే ఏదో నేర్చుకున్న వాళ్ళు ఏదో చెప్తున్నారు చదువు. అటానమస్ స్టేటస్ లేదు ఇన్స్టిట్యూషన్స్కి, అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజం లేదు. మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడుతాం, అన్నీ మాట్లాడతాం, కానీ తెలంగాణలో జరిగిన దాంట్లో మనం వాట్ యూ టు సే ఇస్ వెరీ క్లియర్. ఈ అర్బన్ రూరల్ డివైడ్లో అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు వితౌట్ అసెట్స్ పిల్లల్ని ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. కరెక్ట్. దానికోసం ఎప్పుడు అంటాం ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను ఇవాళ కూడా నా హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడు మా బీహార్ హెయిర్ కటింగ్ చేస్తాడు అబ్బాయి, 11 years నుంచి హీఈస్ డూయింగ్ ద సేమ్ హెయిర్ కటింగ్ ఫర్ మీ. వాడి దగ్గర అడిగాను, వాడు అంటాడు మీ వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి పని చేస్తున్నారా అని అడిగాను. ఇవ్వలే, జస్ట్ టుడే మార్నింగ్. और अన్నా सर उधर कुछ काम नहीं मिलता. అడిగాను क्यों काम नहीं मिलता? कोई पढ़ा लिखा नहीं है उधर. చదువుకున్నోడికి ఉద్యోగం వస్తుంది, చదువు లేనోడు బయటకు వస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో, హెయిర్ కటింగ్ సెలూన్లో, పెట్రోల్ బంక్లో ఇక్కడో పనిచేస్తారు వీళ్ళందరూ. ఇది ప్రాబ్లం సాయి గారు. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, ఈ జనరేషన్, నీ జనరేషన్ ఉన్నారు కదా, యు ఆర్ అబౌట్ 30, నీ జనరేషన్ చదువుకున్నారంటే ఎస్ సార్ చదువుకున్నారు సార్, నేను కూడా చదువుకున్నాను, కానీ నేను ఇప్పుడు హెయిర్ కటింగ్ సెంటర్లో పనిచేస్తాను, కానీ నేను నా పిల్లల్ని పెళ్లి మొన్న చేసుకుని నా పిల్లలకి నేను ఇంకా మంచి చదువు చెప్తాను సార్. దానికోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇది అన్రియలైజ్డ్ డ్రీమ్ ఒకటి ఉంటుంది మన దగ్గర. ఎంత ప్రెషర్ ఎందుకు పెడతారు ఐఐటీలు అంటే, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ పేరెంట్స్, నీట్ కానీ ఐఐటీ కానీ, ఎందుకంటే అన్రియలైజ్డ్ డ్రీమ్. నాకు ఐఐటీలో అడ్మిషన్ రాలేదు, మా పిల్లలకి ఐఐటీలో అడ్మిషన్ రావాలి, ఇది వాళ్ళ దగ్గర కోరిక. సో దట్ ఈస్ వేర్ ది అన్రియలైజ్డ్ డ్రీమ్ పెట్టి ప్రెషర్ పెట్టి పిల్లల్ని చేస్తున్నారు. సరే, దట్ ఈస్ ఆల్ ఫైన్, చేయాల్సిందే. సో ఈ మన సోషియో ఎకనామిక్ లెడర్లో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా ఒక ఆలోచన ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుతామని, విత్ రీప్లేస్ ఈ 10+2 సిస్టమ్ నుంచి తీసి ఒక ఫార్వర్డ్ లుకింగ్ 12th grade ఇంటగ్రేటెడ్ మోడల్ తీసుకురావడం. డీటెయిల్స్ ఇంకా రాలేదు బయట. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఒక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కమిటీ పెట్టారు ఒకటి, ఒక డీటెయిల్ స్వీపింగ్ రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ సెక్టర్లో తీసుకురావాలి. వీఆర్ ఫెయిల్డ్, లెట్ అస్ అడ్మిట్ ఇట్, వీఆర్ ఫెయిల్డ్. దాంట్లో చెప్పడం తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు కేరళలో కూడా లిటరసీ అంటారు సార్ సాయి గారు, అండ్ ఐఎమ్ ఫ్రమ్ దట్ స్టేట్, యూ నో దట్. లిటరసీ అంటే డెఫినేషన్ ఏంటంటే మీరు పేరు రాయగలరా, 1 నుంచి 10 దాకా న్యూమరల్స్ రాయగలరా, దెన్ యు ఆర్ 100% లిటరేట్. అది లిటరసీ అవుతుందా సాయి గారు? దిస్ ఈజ్ ద డెఫినేషన్. ఇది తప్పు. సో డెఫినెట్ దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ వాట్ దే డూయింగ్. ఎందుకంటే ప్రాబ్లమ్ ఇస్ డేటా చాలా ప్రూవ్ చేస్తుంది, ల్యాండ్ హోల్డింగ్ ఉన్న వాళ్ళకు, మాకు 100 acres పొలాలు ఉన్నాయి, 100 acre పొలాలు ఉంటే కూడా మీ ఎడ్యుకేషన్ లెవెల్ పైకి పెరగట్లేదు, సోషల్ అడ్వాన్స్మెంట్ జరగట్లేదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే సోషల్ అడ్వాన్స్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఆయన 2 PhDలు చేశారు. కరెక్ట్. బికాజ్ ఈ న్యూ దట్ ఎడ్యుకేషన్ ఓన్లీ విల్ గెట్ మీ దిస్. నేను ఏడ్చుకుంటా కూర్చొని నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఇంకా ఫ్రీ బిల్ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నాకు పెన్షన్లు ఇవ్వండి అంటే కాదు. ఇంగ్లీష్లో చెప్తారు ఎప్పుడు, టీచ్ ఎ మ్యాన్ హౌ టు ఫిష్. చేప పట్టుకోవడం నేర్పియండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే యాక్చువల్లీ ఇది ప్రజలు రియలైజ్ అయిపోయారు సార్, ప్రజలకు తెలుసు అది. కరెక్ట్. అందుకే వాళ్ళు కూలీ నాలి చేసైనా సరే పిల్లల్ని చదివించాలి, ఇంకేం చేసైనా సరే పిల్లల్ని చదివించాలనే ఆలోచన దృక్పథంలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ప్రభుత్వాలు వెళ్ళట్లేదు, నాయకులు వెళ్ళట్లేదు, వాళ్ళు వీళ్ళని ఇంకా పావర్టీలోనే ఉంచాలనుకుంటున్నారని అది నా అభిప్రాయం. ప్లీజ్ కరెక్ట్ మీ. తెలంగాణలో క్యాస్ట్ సర్వే ప్రకారం 40% మంది, మీరు చెప్పిన ప్రశ్నకి అదే కదా, ఈ పొలిటీషియన్ కూడా అర్థం చేసుకుంటలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ ఓట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, వీడికి ఏదైనా ఇంద్రమ్మ ఇల్లు పెన్షనో ఏదైనా ఇచ్చేస్తే అయిపోతుంది, లోన్ వేవర్లు
భరోసాలు ఆ భరోసా ఈ భరోసా ఇచ్చేసి అయిపోతుంది. కాదు, ప్రాబ్లం యూఆర్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లం. కరెక్ట్. మీరు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయట్లేదు. మీరు ఏదో నాకు కాకపోతే ఇంకా వచ్చే ముఖ్యమంత్రి తల మీద వేసేద్దామని చెప్పేసి. ఇది వీళ్ళ కేసీఆర్ అదే ట్రై చేశాడు, లోన్లు తీసుకున్నాడు, అది చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తల మీద వచ్చి పడేది, రేవంత్ రెడ్డి చేస్తే అదే చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేవాడిని తల మీద పడేస్తాడు. ప్రాబ్లం డజంట్ గెట్ సార్టెడ్ అవుట్. ప్రాబ్లం సార్ట్అవుట్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ సర్వే ప్రకారం 40% మంది తెలంగాణ పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఉంటారు సాయి గారు, మున్సిపాలిటీ జోన్స్లో. 40% మంది. ఇప్పుడు మనం 6 కోట్లు అని చెప్తాం, 40% మంది మున్సిపాలిటీ ఏరియాస్లో ఉంటారు. ఓకే, మినిమం టౌన్ అయితే కొన్ని టౌన్స్కి మున్సిపాలిటీ ఉండదు, కొన్ని టౌన్స్కి పంచాయతీ నుంచి ఇంకా గ్రేడేషన్ అప్గ్రేడేషన్ అయి వస్తుంది. ఈ ఎడ్యుకేషన్ లెవెల్ ఏం చెప్తుందంటే చాలా క్లియర్గా అర్బనైజేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ జరుగుతుంది. సో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చాలా మట్టుకు ఈ టార్గెటెడ్ వెల్ఫేర్ పాలసీ, కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంతా ఒక డెవలప్మెంట్ గోల్కి వస్తుంది. కానీ మీరు ఎడ్యుకేషన్ అనే ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలంటే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు భోగారాం అనే ఒక విలేజ్ ఉండే కీసరా దగ్గర, ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అది ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడ. ఎవరైనా ఇంటర్నేషనల్ విజిటర్ వస్తే, బిల్ గేట్స్ వస్తే అక్కడికి పంపిస్తారు, భోగారాం పంపిస్తారు, పోలీస్ ఎస్కార్ట్తోనో లేకుంటే హెలికాప్టర్ పంపించి అక్కడ స్కూలు, ఒక ఉమెన్స్ హెల్ప్ సెంటరు, సూయింగ్ మిషన్, కుట్టు మిషన్ పెట్టుకుని 40 మంది మహిళలు పనిచేస్తున్నారు. మోడల్ విలేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్. ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో, నాట్ నౌ. నిజామాబాద్లో కూడా ఒకటి ఉండేది కదా, అంకాపురా ఏదో ప్లేస్. నాకు భోగారాం అయితే నాకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు నేను అక్కడ వెళ్ళాను నేను. ఓకే, మోడల్ విలేజ్ మేము ఎందుకంటే కొంచెం పబ్లిసిటీ అంతా ఆ టైంలో డెవలప్ చేసాం ప్రోగ్రామ్కి. అన్ని పిల్లలకి యూనిఫాము, సాయంత్రం కానీ వాళ్ళకి ఆడడానికి క్రికెట్ కిట్లు, ఫుట్బాల్ కిట్స్ అన్నీ ఇచ్చామన్నమాట. అదే టైంలో ఎల్డర్స్కి ఫీడింగ్ సెంటర్, రేషన్ షాప్, అన్నీ ఒక మోడల్ విలేజ్ లాగా డెవలప్ చేశారు. కానీ భోగారాంనే ఉండిపోయింది. మీరు ఇప్పుడు కూడా రూరల్ పావర్టీ చూడాలంటే తెలంగాణ రూరల్ ఏరియాస్కి వెళ్ళాల్సింది. మీరు చెప్పడానికి ఇప్పుడు కూడా అంటారు, మా దగ్గర షామీర్పేట వైపు మాకు 30 ఎకర్లు జమీన్ ఉంది సార్ అంటాడు. ఏం చదువుకున్నారంటే ఏం లేదు సార్, నేను 10వ క్లాస్ అయిపోయింది అంతే, బంద్ చేసుకొని అయిపోయింది. బికాజ్ వాళ్ళకి పొలాల మీద కాన్సన్ట్రేషన్. వాళ్ళు అనుకుంటే వెల్త్ అక్కడి నుంచి అనుకుంటారు. వెల్త్ ఇస్ నాట్ ఫ్రమ్ ద వెల్త్ ఇస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు నేర్చుకున్నారు. ఈ క్యాస్ట్ సర్వే నుంచి వచ్చిన ఒక పాజిటివ్ స్పిన్ ఆఫ్, మిగతా అంతా నెగిటివే. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 42% ఇప్పుడు SC ST కోట ఇంకా పెంచుతా అంటున్నారు, 9th షెడ్యూల్లో ఏమంటున్నారు. ఇదంతా ఇట్స్ నాట్ అ ఇంపార్టెంట్ థింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాయి గారు ఈజ్ దట్ తెలంగాణ గవర్నమెంట్ హెస్ ఫైనలీ రియలైజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఆంధ్ర స్టేట్స్లో, అంటే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది. ఇది కూడా గవర్నమెంట్ ఇక్కడ చూసుకోవాలి. ప్రెసిడెంట్ ట్రంప్ మనం చెప్పొచ్చు, ఆయన అక్కడ ఏదో వాగుతూ ఉంటాడు ఇక్కడ అని చెప్పేసి. ప్రెసిడెంట్ ట్రంప్ 2-3 స్టేట్మెంట్ ఇచ్చి, ఒకటి H1B వీసాల గురించి, శాలరీ మీదనే ఇప్పటి నుంచి H1B వీసాస్ ఉంటుంది. ఎంత ఎక్కువ శాలరీ ఉంటే వాళ్ళని తీసుకుంటారు, ఎంత ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటాం, అందరికి H1B అని చెప్పి. దాంట్లో చాలా పెద్ద ఇది ఉందిలే, డీటెయిల్స్ ఉంది. చాలామందికి H1B వర్కర్స్కి లే ఆఫ్ చేసిన వాళ్ళకి నోటీస్ టు అపియర్ వచ్చేస్తుందని వచ్చింది. కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ గవర్నమెంట్ ఏం నేర్చుకోవాలంటే, యుఎస్ ఇస్ మేజర్ మార్కెట్ మనకి రిక్రూట్మెంట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, మీరు రిక్రూటే చేయకండి అంటున్నాను ఇవాల్యూషన్ స్టేట్మెంట్లో. అంటే నిన్న రాత్రి ఇచ్చిన స్టేట్మెంట్లో యాపిల్ దగ్గర, మైక్రోసాఫ్ట్ దగ్గర, గూగుల్ దగ్గర ఏమంటున్నారు, మీరు ఇండియా నుంచి హైర్ చేయకండి, చైనా నుంచి. 2 countries రెఫర్డ్ బై నేమ్. ఇండియా అండ్ చైనా నుంచి హైర్ చేయకండి, యూ రిక్రూట్ ఫ్రమ్ యుఎస్ ఓన్లీ. యుఎస్ సిటిజన్స్ని రిక్రూట్ చేయండి, వాళ్ళని ఉద్యోగంలో పెట్టండి. దిస్ అ బిగ్ థ్రెట్. ఎందుకంటే దీంట్లో 2 things will happen. ఒకటి, ఆ కంపెనీలు రీలొకేట్ చేసేస్తాయి. JD Vance కూడా అంటున్నాడు, 1000 మందిని అమెరికన్స్ని లే ఆఫ్ చేశారు, మళ్ళీ H1B మాత్రం 1000 మందికి కావాలని అడుగుతున్నారు, ఇదేంటి అని. అంటే ఒకవైపు అమెరికన్స్ని లే ఆఫ్ చేశారు, ఇంకొకరికి H1B అడుగుతున్నారంటే యూఆర్ రీప్లేసింగ్ అని కదా వాళ్ళు అని వాన్స్ అన్నమాట. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రేపు ప్లాన్ చేస్తున్నప్పుడు ఇదే ఊర్ల నుంచి వెళ్ళే పిల్లలకు, లేకుంటే అర్బన్ ఏరియా నుంచి వెళ్ళే పిల్లలకి ఆ సిస్టమ్ డెవలప్ చేయాలి. మన దగ్గరే ఉద్యోగం వచ్చినట్టు. కరెక్ట్. బికాజ్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ యూఎస్. మనకు ఒక డ్రీమ్ ఉండే, తెలుగు స్పీకింగ్ స్టేట్స్. మిగతా కేరళకి వెళ్తే మీరు నర్సెస్ కనిపిస్తారు అక్కడ చాలా మంది. వాళ్ళ ఉద్యోగం ఎక్కడ పోదు, ఎందుకంటే అబ్రాడ్ నర్సింగ్ అనేది లేదు అసలు. ఈవెన్ ఇజ్రాయెల్కి వెళ్ళండి, ఎల్డర్లీ కేర్ అంతా ఇండియన్స్ చూసుకుంటారు చాలా. మన దగ్గర ఈ సాఫ్ట్వేర్ అనేది సడన్లీ AI వచ్చిన తర్వాత, ChatGPT వచ్చిన తర్వాత కోడింగ్ ఇవ్వడం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పెద్ద కంపెనీలు అక్కర్లేదు. వరల్డ్ ఈస్ చేంజింగ్. కానీ మనం అదే నారో మెంటాలిటీ పెట్టి తెలంగాణ గవర్నమెంట్, అదే పాత ఆంధ్ర గవర్నమెంట్, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక కొత్త స్లేట్ వచ్చింది, ఆయన స్లేట్ మీద రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడైతే మన దగ్గర పాత స్లేట్ ఒకటి ఉంది, అది వైప్అవుట్ చేసి రాయాల్సి వస్తుంది ఇన్ఫర్మేషన్. దాన్ని వీ హ్యావ్ టు చేంజ్ ద మెథడ్. ఎందుకంటే ట్రంప్ థ్రెట్ ఇస్ నాట్ ఈజీ సాయి గారు. రిక్రూట్ అంటున్నారు, ఇక్కడి నుంచే రిక్రూట్ చేయాలంటున్నారు యూఎస్ నుంచి. అంటే మన వాళ్ళు
అక్కడున్న కంపెనీలు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెన్షన్ ఐర్లాండ్ ఉందండి. మీరు ఎప్పుడైనా గూగుల్లో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీ బిల్లింగ్ ఐర్లాండ్ నుంచి వస్తుంది. మీరు ఏదైనా యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కానీ మీరు ట్విట్టర్లో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బిల్లింగ్ ఐర్లాండ్ నుంచి చేస్తారు వాళ్ళు. ట్యాక్స్ రిజీమ్ అక్కడ కొంచెం లీనియంట్ అయింది. ఇదన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఫిట్ ఫర్ అ డిబేట్ ఆన్ అదర్ డే డీటెయిల్ సబ్జెక్ట్. ఎందుకంటే మన పిల్లలకి నేను వాళ్ళని భయపడిపిస్తానని అనుకోవట్లేదు, కానీ ఐ డోంట్ వాంట్ స్కేర్ దెమ్. కానీ బీ ప్రిపేర్డ్. డోంట్ ఆ యుఎస్ డ్రీమ్ అనేది బహుశా చాలా తగ్గిపోతుంది నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో, అట్లీస్ట్ ట్రంప్ ఉన్నదాకా. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మనకి. సో యూ హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్. మొన్ననే హాస్పిటల్లో ఒక అమ్మాయిని కలిసాను నేను. వెన్ ఐ హెడ్ గాన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వైఫ్. అక్కడ షీ ఈజ్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ ఉస్మానియా. అడిగాను అమ్మా దీని తర్వాత ఏం చేస్తా, ఎండీ చేస్తాడు సార్. నాకు అన్నీ వచ్చింది సార్, అడ్మిషన్ కూడా వచ్చింది సార్ యూఎస్లో, స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్ అన్నాడు. మళ్ళీ ఏమైందమ్మా? వీసా రిజెక్ట్ అయిపోయింది సార్ అన్న. ఆలోచించండి. షీ గాట్ ఉస్మానియా అంటే మస్ట్ గాట్ త్రూ మెరిట్. యూఎస్లో ఎండీ వచ్చింది, దాని ఎంఎస్ దాంట్లో స్కాలర్షిప్ ఇచ్చారు ఆ యూనివర్సిటీ వాళ్ళు, కానీ వీసా రిజెక్ట్ అయిపోయింది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద థ్రెట్. కరెక్ట్. వీ హ్యావ్ టు డెవలప్ లోకల్ రిసోర్సెస్, వీ హ్యావ్ టు డెవలప్ లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాల్సిందే. దానికి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు తయారు కాకపోతే, ఈ ఫ్రీ బిల్ మీద కూర్చుంటే వచ్చే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెద్ద డిజాస్టర్ కాబోతుంది, ఎస్పెషలీ ఇన్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఇన్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్. సరే మిగతా స్టేట్స్ కూడా అదే ప్రాబ్లం ఉంది, కానీ వీఆర్ నాట్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ లైక్ మహారాష్ట్ర ఆర్ గుజరాత్ ఆర్ ఈవెన్ ఇప్పుడు యూపీ, హర్యానా. మీరు అది చేయండి, తయారు చేయండి. అండ్ లెట్ ఆర్ పీపుల్ గెట్ ట్రైన్ ఇన్ టెక్నికల్ ప్యాన్. మన దగ్గర ఐటీ నుంచి బయటకు వచ్చి, నిన్న కూడా ఎవరో ట్వీట్ చేశారు, ప్లంబర్లు ఎక్కడ, కార్పెంటర్లు ఎక్కడ, వీళ్ళు ఎవరు దొరకటం లేదు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరుకుతారు. అది ప్రాబ్లం. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చట్లి గారు. న్యూస్ వ్యూస్ లేదా అనాలిసిస్ మాత్రమే కాదు, నిజానికి ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ఈ సమాజానికి మీరు. నిజంగా చాలా విషయాలు చెప్పడం వల్ల సో ఎలా ఆలోచించాలనేది నిలుపుతున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. 156వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.